Hello, friends. Very good evening. Welcome to the session. So let's start our session. So before that, can you all confirm my voice is audible? Hello. Yes. Okay. So let's start our session. So let me set few ground rules for a smoother session. Okay. So by default, everyone will be on mute. At the same time, let's make it interactive. You can use messaging panel or you can unmute and ask me. Okay. మీకు ఇప్పుడు అన్మ్యూట్ ఆప్షన్ ఉండదు. జనరల్లీ డెమో సెషన్స్లో ఉండదు, బట్ అదర్వైజ్ డైలీ బేసిస్లో అన్మ్యూట్ ఆప్షన్ ఉంటుంది. ఎవరైనా ఎప్పుడైనా నాతో మాట్లాడవచ్చు. యా, ఈ రోజు సెషన్కి అన్మ్యూట్ ఆప్షన్ ఉండదు. రేజ్ యువర్ హ్యాండ్, మీరు ఏమైనా మాట్లాడాలి అనుకుంటే ఐ అలవ్ యూ టు ఆస్క్. ఓకే, సో మీన్ వెల్ యూజ్ మెసేజింగ్ ప్యానల్ అండ్ ఫోకస్. యు ఆర్ ఇన్వెస్టింగ్ యువర్ టైమ్, సో మేక్ ఇట్ వర్త్, మేక్ ఇట్ ప్రొడక్టివ్. సో కైండ్లీ బీ ఇన్ ఎ పీస్ఫుల్ అండ్ సైలెంట్ ప్లేస్ without any deviations, and yeah, keep good internet connection. So మీకేమైనా, బికాజ్ వి ఆల్ కనెక్టెడ్ వర్చువల్లీ, ఇంటర్నెట్ ఇష్యూస్ మైట్ కమ్. ఒకవేళ నా సైడ్ నుంచి ఇష్యూ ఉందనుకోండి, మీ అందరికీ ఇష్యూ ఉంటుంది. కాల్ మీ, ఇట్ ఈస్ మై పర్సనల్ నంబర్, దిస్ ఈజ్ మై పర్సనల్ నంబర్. లేదు, మీ సైడ్ నుంచి ఇష్యూ ఉంటే మీకు మాత్రమే ఇష్యూ ఉంటుంది. లాగౌట్ అయి లాగిన్ కండి, చెక్ యువర్ ఇంటర్నెట్ కనెక్టివిటీ. ఓకే, ట్రావెల్ విత్ మీ, ఇట్స్ ఎ జర్నీ. We need to complete this journey together. And yeah, it's a Telugu session. I'm expected to talk in Telugu. The majority of the audience are from Telugu background, so I'm expected to talk in Telugu. In case meelo ఎవరైనా నాన్ తెలుగు బ్యాక్గ్రౌండ్ పర్సన్ ఉంటే, this might not be relevant for you. So even if you can understand Telugu, that is fine. You don't need to talk, but you should be comfortable with the Telugu words. Try. Okay, so be here for 5-10 minutes. If you are comfortable, then okay, otherwise you may drop off. So before I start the session, anyone would like to talk? One or two people, raise your hands. ఒకవేళ మీరు ఎవరైనా మాట్లాడాలి అనుకుంటే రేజ్ యువర్ హ్యాండ్. ఓకే, భరద్వాజ్ చెప్పండి. భరద్వాజ్. సార్ హలో సార్, వినిపిస్తుందా? వినిపిస్తుంది సార్. సార్ ఏం లేదు, కేటలాగ్ ఇస్తారా? అంటే ఇదే ఏమేమి చెప్తారని, ఎప్పుడు చెప్తారని. ఎందుకంటే కొన్ని టాపిక్స్, ఫర్ ఎగ్జాంపుల్ గిట్ లాంటివి ఉన్నాయనుకోండి, ఆల్రెడీ వర్క్ చేస్తున్నాం కొన్ని, అందులో కొన్ని అంటే నాకు ఒక్కొక్కసారి మీది అడ్హాక్ రిక్వెస్ట్ కదా, డెఫినెట్లీ ఇస్తాను. ఓకే, డెఫినెట్లీ ఈ సెషన్ లో ఇవ్వను. ఐ ప్రిపేర్ ఇట్ ప్రాపర్లీ అండ్ ఐ గివ్ ఇట్ టు యు. ఓకే, డన్. ఎనీవన్ ఎల్స్? ఓకే, సో ఫైన్. ఎనీవన్ వుడ్ లైక్ టు టాక్? నరసింహ, మాట్లాడండి. సార్ నేను ఈ రోజే జాయిన్ అయ్యాను సార్, ఇది డెమో. దానికోసం అదే క్లాసెస్ స్టార్ట్ అయిపోయినాయా లేదా ఇంకా అని చెప్పి. ఓకే, గుడ్, ఐల్ అడ్రస్ ఇట్. షూర్ సార్. సో ఫస్ట్ థింగ్, ఇది డెమో సెషన్ కాదు, ఇది డే 1 ఆఫ్ ద లినక్స్ సెషన్. ఓకే, ఇది డెమో సెషన్ కాదు. ఓకే, అందరికి లెట్ మీ క్లారిఫై టు ఎవ్రీ వన్, దిస్ ఈజ్ నాట్ ఎ డెమో సెషన్. సో డెమో ఆల్రెడీ అయిపోయింది. ఇట్స్ డే 1. సో ఇట్స్ ఓకే, ఈవెన్ మీరు డెమో మిస్ అయినా యూ డెంట్ మిస్ ఎనీథింగ్. సో మీరు డెమో మళ్ళీ చూడొచ్చు. ఓకే, ఎక్కడ చూడాలి సార్? సో వీ హ్యావ్ యూట్యూబ్ ఛానల్. సో మీరు యూట్యూబ్లోకి వెళ్తే మధు కిరణ్ డెవాప్స్ అని సెర్చ్ చేయండి. మధు కిరణ్ డెవాప్స్ అని సెర్చ్ చేస్తే ఫస్ట్ మన ఛానలే వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో ఇందులో మీరు ఒకవేళ వీడియోస్లోకి వెళ్తే ఆర్ ఓకే, సో ప్లేలిస్ట్లో కానీ వీడియోస్లో కానీ వెళ్తే, ఓకే వీడియోస్లోకి వెళ్తే, సో యుల్ సీ హియర్. ఓకే, సో ఎగ్జాక్ట్లీ 2 weeks బ్యాక్. ఓకే, సో ఇది ఒక్కసారి చూడండి అందరికీ కూడా. సో ఎనీవే, ఈ డెమో కూడా నేను కావాలంటే మళ్ళీ తీసుకుంటాను. యా, ఇట్స్ ఓకే. ఈ డెమోలో ఏం డిస్కస్ చేసాము అంటే, సో జనరల్లీ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అంటే, ఓకే, సో మీ మైండ్లో ఉన్న కన్సర్న్స్ మోస్ట్లీ అసలు డెవాప్స్ అంటే ఏంటిది, ఓకే, సో ఎందుకు నేర్చుకోవాలి. ఓకే, సో యా, నరసింహ గారు మీరు మ్యూట్లో ఉండండి సార్. ఈవినింగ్ బ్యాచ్ సార్ ఇది? ఈవినింగ్ బ్యాచ్. మీరు మ్యూట్లో ఉండండి, నేను అడ్రస్ చేస్తాను. ఓకే సార్. యా, సో అసలు ఈ డెమోలో ఏం డిస్కస్ చేసాము అంటే, సో
ఈ బ్యాచ్ టైమింగ్స్, క్లాస్ టైమింగ్స్, మార్కెట్ కండిషన్, జాబ్స్ వస్తాయా రావా, ఈవెన్ ఇఫ్ యు ఆర్ ఫ్రమ్ నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్, నాన్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్, మీరు కోపప్ అవ్వగలుగుతారా లేరా, ఒకవేళ మీకు కెరీర్ గ్యాప్ ఉంది ఎట్లా డీల్ చేయాలి, సో లేదు మీరు నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్, ఓకే, లేదు మీరు టెస్టింగ్ బ్యాక్గ్రౌండ్ ఆర్ విఎంవేర్ బ్యాక్గ్రౌండ్, లేదంటే డొమైన్ స్విచ్ చేద్దాం అనుకుంటున్నారు. సో ఇలాంటి జనరల్ కన్సర్న్స్ అన్ని ఈ డెమోలో కవర్ అయ్యాయి. ఒక్కసారి డెమో చూడండి. సో డెమో చూసిన తర్వాత కూడా మీ కన్సర్న్ అడ్రస్ కాలేదనుకోండి, నా నంబర్ తీసుకోండి, స్ట్రేట్ అవే యూ కెన్ కాల్ మీ ఆర్ పింగ్ మీ. 90% ఆఫ్ ద టైమ్స్ నేను కాల్ రిసీవ్ చేసుకుంటా, బట్ ఒకవేళ రిసీవ్ చేసుకోకపోతే డెఫినెట్లీ ఐ కాల్ బ్యాక్, ఆర్ మీరు వాట్సాప్లో పింగ్ చేయండి. డెఫినెట్లీ మేబీ ఇన్ అవర్స్ గ్యాప్లో, కపుల్ ఆఫ్ అవర్స్లో మీకు కాల్ బ్యాక్ వస్తుంది ఆర్ రిప్లై వస్తుంది. ఓకే, సో ఇది నా నంబర్, అందరూ నోట్ డౌన్ చేసుకోండి. ఓకే, ఆర్ఎల్స్ ఐ సో okay, Parikshita saying we didn't get your language. So yes ma'am, so this is a Telugu session. I'm expected to talk in Telugu, so if you don't understand, this might not be relevant for you, Parikshita. If you can understand, then well and fine, otherwise might not be relevant for you. All right, so session will be in Telugu. All right, okay, so I'm sorry for that. Now yeah, ఇది డెమో. సో మేక్ షూర్ ఎవరైతే డెమో వినలేదో ఒక్కసారి చూడండి. 99% ఆఫ్ యువర్ కన్సర్న్స్ విల్ బి అడ్రస్డ్. ఓకే, దాంతోపాటు డెవాప్స్ అంటే ఏంటిది, సో ఎలా ఉంది మార్కెట్ కండిషన్, ఇలాంటివన్నీ రెగ్యులర్ జనరిక్ క్వశ్చన్స్, ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అన్ని ఇందులో కవర్ అయ్యాయి. సో ఇది ఇప్పుడు నేను చెప్పట్లేను, కావాలంటే మళ్ళీ చెప్తాను. ఈరోజు మనం డైరెక్ట్లీ డే 1 ఆఫ్ లినక్స్ స్టార్ట్ చేస్తున్నాం. సో ఫ్రెష్ బ్యాచ్ ఈ రోజు నుంచే స్టార్ట్ అయిందని అనుకోవచ్చు. ఓకే, ఇంతకుముందు గిట్ అయింది. సో బట్ గిట్ ఈజ్ అ ఇండిపెండెంట్ టాపిక్. సో గిట్, లినక్స్ ఇవన్నీ బేసిక్స్ అండ్ ఫౌండేషన్స్, ఇవన్నీ ఇండిపెండెంట్ టాపిక్స్. గిట్ అయిపోయింది, ఇట్స్ ఓకే. సో మీరు లినక్స్ నుంచి మీకు బ్యాచ్ స్టార్ట్ అవుతున్నట్టు, లినక్స్ నుంచి 5 months అనుకోవచ్చు. ఓకే, సో లినక్స్, ఏడబ్ల్యూఎస్, డెవాప్స్, మళ్ళీ మీకు గిట్ కూడా కవర్ అవుతుంది. ఇట్స్ అ 5 months కోర్స్. అండ్ ఓకే, ఎందుకు సార్ ఇన్ని డేస్, బయట 3 monthsలో చెప్తారు కదా, 3.5 4 monthsలో కూడా చెప్పే వాళ్ళు ఉన్నారు అంటే, మేబీ 1 monthలో కూడా చెప్పే వాళ్ళు ఉండొచ్చు. బట్ మన వరకు వాట్ ఐ బిలీవ్ ఎండ్ టు ఎండ్ కోర్స్. ఓకే, ఇట్స్ అ 5 months ఎండ్ టు ఎండ్ కోర్స్. సో 1.5 2 months ఏడబ్ల్యూఎస్, లైనక్స్, షెల్ స్క్రిప్టింగ్ అవి ఉంటాయి. ఇంకో 3 months డెవాప్స్ టూల్స్ ఉంటాయి, ఇంక్లూడింగ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్, రెజ్యూమే ప్రిపరేషన్, లింక్డ్ఇన్ సెషన్, మాక్ ఇంటర్వ్యూస్ అన్ని కవర్ అవుతాయి. ఓకే, సరే మనం ముందుకెళ్దాం. సో ఎస్, క్యూబర్నెటిస్ కూడా కవర్ అవుతాయి మనోహర్. ఓకే, సో క్యూబర్నెటిస్ పైన డీప్ డైవ్ ఉంటుంది. ఏమేమి కవర్ అవుతాయని అన్నీ నేను డెమోలో చెప్పాను. ఓకే, వాట్ ఆల్ విల్ బి కవర్డ్, ఎవ్రీథింగ్ వీ హ్యావ్ డిస్కస్డ్ ఇన్ డెమో. ఓకే, ఇట్స్ 2 hours సెషన్. ఒక్కసారి మీరు వినండి. ఎనీవే నేను మెల్లిగానే మాట్లాడతాను, మీరు దీన్ని 2x స్పీడ్లో కూడా వినొచ్చు. మీకు స్లోగా మాట్లాడినట్టు అనిపిస్తే 1.5 స్పీడ్లో వినండి, ఆర్ 1.7 స్పీడ్లో వినండి, ఆర్ 2x స్పీడ్లో కూడా వినొచ్చు. ఓకే, సో అలానే ఇది మన యూట్యూబ్ ఛానల్, కొంచెం మీరు ఎక్స్ప్లోర్ కండి, లైక్ యుల్ గెట్ ఎ ఐడియా, యుల్ గెట్ కాన్ఫిడెన్స్. ఓకే, సో ఈ ప్లేలిస్ట్లోకి వెళ్తే మీకు కొన్ని ఉన్నాయి. ఇప్పుడు లెట్స్ డెమో ప్లేలిస్ట్ అండ్ ప్రీవియస్ బ్యాచ్ లర్నర్స్ టెస్టిమోనియల్స్, సక్సెస్ స్టోరీస్, సో ప్రాజెక్ట్ ప్లేలిస్ట్, రకరకాలుగా ఉన్నాయి. సో బేస్డ్ ఆన్ యువర్ లెవెల్ అండ్ మెచ్యూరిటీ మేబీ మీరు చూడవచ్చు. లెట్స్ మీకు ఆల్రెడీ డెవాప్స్ వచ్చు, యూ కెన్ గో రియల్ టైమ్ ప్రాజెక్ట్ ఒకటి చూడొచ్చు అలా. ఎనీవేస్, సో లెట్ మీ క్లోజ్ దిస్. ఆల్ రైట్, నౌ మనం లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ. లెట్ మీ ఓపెన్ మై పెయింట్. సో ఈ రోజు అజెండా ఏంటి అంటే, టుడే ఈజ్ అ day 1 సెషన్, ఇంట్రొడక్షన్ సెషన్ ఆన్ క్లౌడ్ అండ్ లినక్స్. సో టుడే ఈజ్ అ ఇంట్రో సెషన్ ఆన్ క్లౌడ్, దట్ టు AWS క్లౌడ్. ఓకే, సో AWS క్లౌడ్ ప్లస్ లినక్స్ పైన టుడే ఇంట్రడక్టరీ సెషన్. ఓకే, విల్ ట్రై టు అండర్స్టాండ్. ఓకే, ఫర్ ద బిగినింగ్. ఓకే, స్క్రిప్టింగ్స్ అన్ని కవర్ అవుతాయి శ్రీకాంత్. మీరు ఒక 4 years, ఓకే, ఫ్యూ పీపుల్ ఆర్ టైపింగ్ ఇన్ మెసేజింగ్ ప్యానెల్, అది కవర్ అవుద్దా ఇది కవర్ అవుతా అని. సో లెట్ మీ అష్యూర్ యూ, ఒక 4 years ఎక్స్పీరియన్స్డ్ డెవాప్స్ ఇంజనీర్కి ఏదైతే కావాలో అన్నీ కవర్ అవుతాయి. యు నేమ్ ఇట్, దట్ విల్ బి కవర్డ్. ఓకే, అదర్వైజ్ దాని ఆల్టర్నేట్ అన్న కవర్ అవుతుంది. ఓకే, స్క్రిప్టింగ్ ఎస్, సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ ఎస్, కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ ఎస్, కంటైనరైజేషన్ ఎస్, కంటైనర్ ఆర్కెస్ట్రేషన్ ఎస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ అ కోడ్ ఎస్. ఇంకేమున్నాయి,
సో ఆల్ ఓకే, నేను మీకు ఫీల్డ్స్ చెప్పాను, అందులో ఒక్కొక్క ఇంపార్టెంట్వి కవర్ అవుతాయి. సో స్క్రిప్టింగ్, క్యూబర్నెటిస్, టెరాఫామ్, డాకరు, ప్రొమీథియస్, గ్రాఫానా, సో అన్ని కవర్ అవుతాయి. ఒక 4 years ఎక్స్పీరియన్స్డ్ పర్సన్కి ఏదైతే కావాలో అన్ని కవర్ అవుతాయి. రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ ఎస్, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఎస్. ఓకే, సో నౌ ఫోకస్, డోంట్ టైప్ ఆన్ మెసేజింగ్ ప్యానల్. మీకు చివర్లో ఇస్తాను మైక్, అందరూ మాట్లాడుతుర్లేండి. ప్రస్తుతానికైతే ఫోకస్ ఆన్ ద సెషన్. ఆల్ రైట్, సో ఈజ్ ఇట్ రికార్డింగ్? ఎస్, ఇట్ ఈస్ రికార్డింగ్. సో నౌ లెట్స్ డైరెక్ట్లీ ఇక్కడికి వచ్చేద్దాం. ఏంటిదండి ఈ ఏడబ్ల్యూఎస్? ఏడబ్ల్యూఎస్ ఈజ్ ఎ క్లౌడ్. సో ఏంటిది క్లౌడ్? బేసికల్లీ మీరు ఇప్పుడు ఈ ఐటీ ఇండస్ట్రీలో ఓకే ఓ 10 మందితో మాట్లాడితే ఖచ్చితంగా అందులో 5 ఈ క్లౌడ్ అండ్ డెవాప్స్ పైనే మాట్లాడతారు. ఓకే, సో ఇట్స్ అ హాట్ వర్డ్, ఇట్స్ అ బజ్ వర్డ్ ఇన్ ద మార్కెట్, హాట్ కేక్ ఇన్ ద మార్కెట్. సో వాట్ ఈస్ దిస్ క్లౌడ్? ఎందుకు అంత హాట్ ఇన్ ద మార్కెట్? ఓకే, విల్ ట్రై టు అండర్స్టాండ్. సో ఏడబ్ల్యూఎస్ ఈజ్ ఎ క్లౌడ్, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బ్రాండ్. క్లౌడ్లో ఒక వెండర్ అనుకోవచ్చు. బట్ అసలు క్లౌడ్ అంటే ఏంటిది? ఎందుకంత దానికి డిమాండ్? ఫస్ట్ మనం అది అర్థం చేసుకుందాం. సో ఇది మీకు అర్థం కావాలి అంటే, ఇన్ ఆర్డర్ యూ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ క్లౌడ్, యూ నీడ్ టు అండర్స్టాండ్ క్లౌడ్కు ముందు ఏముంటుండే, క్లౌడ్కు ముందు ఇండస్ట్రీ ఏం ఫాలో అయ్యేది, అందులో ఉన్న ఛాలెంజెస్ ఏంటిది, అందులో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటిది, ఆ ప్రాబ్లమ్స్ని క్లౌడ్ ఎలా అడ్రస్ చేసిందో చూద్దాం. ఓకే, దట్ ఈస్ ద బెస్ట్ వే టు లర్న్. ఓకే, అంతకన్నా ముందు ఏముండే క్లౌడ్ కన్నా ముందు, అందులో ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, ఒకసారి మనం ఆలోచిద్దాం. ఐ విల్ గివ్ యూ అ లేమన్ ఎగ్జాంపుల్. ఓకే, సో క్లౌడ్ కన్నా ముందు వి యూస్ టు హ్యావ్, ఈవెన్ డెమోలో కూడా నేను సేమ్ చెప్పాను, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. యా, సో క్లౌడ్ కన్నా ముందు జనరల్లీ ఐటీ ఇండస్ట్రీ యూస్ టు ఫాలో ఆన్ ప్రిమైసెస్ అప్రోచ్. వాట్ అప్రోచ్? ఆన్ ప్రెమ్ అప్రోచ్ ఆర్ ఆన్ ప్రిమైసెస్ అప్రోచ్. ఏంటిది ఆన్ ప్రిమైసెస్? ఇది మీకు అర్థం కావడానికి నేను ఒక లేమన్ ఎగ్జాంపుల్ తీసుకుంటా. బై ద వే, మై నేమ్ ఈస్ మధు కిరణ్. ఐమ్ ఏ క్లౌడ్ అండ్ డెవాప్స్ ట్రైనర్ కన్సల్టెంట్. సో నాకు అరౌండ్ 12+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. లెట్స్ సే నాకే ఒక వెబ్సైట్ కావాలండి. ఓకే, నా రిక్వైర్మెంట్ ఏంటి అంటే, మేబీ నేను ఒక కామర్స్ సైట్ లాంచ్ చేద్దాం అనుకుంటున్నా, ఫ్లిప్కార్ట్ లాగా. ఐ వుడ్ లైక్ టు లాంచ్ మధు కార్ట్. అంటే పబ్లిక్ గనక బ్రౌజర్లో మధు కార్ట్ అని కొడితే, ఓకే, వాళ్ళు mk.com, మధు కార్ట్ ఫ్లిప్కార్ట్ లాగా mk.com అని కొడితే వాళ్ళకు వెబ్సైట్ లోడ్ కావాలి. ఏ వెబ్సైట్? కామర్స్ వెబ్సైట్. అందులో ప్రోడక్ట్స్, సర్వీసెస్ డిస్ప్లేలో ఉండాలి, వాళ్ళు పర్చేస్ చేసుకునేలా ఉండాలి. సో నేను ఏం చేస్తా యాజ్ ఎ ఎండ్ యూజర్? నేను ఐటీని అప్రోచ్ అవుతా. ఓకే, ఏ టీసీఎస్నో ఇన్ఫోసిస్నో అప్రోచ్ అవుతా. సో ఓకే, బట్ బేసికల్లీ ఆ డెవలపర్స్ ఏం చేస్తారు? కోడ్ రాస్తారు. నా రిక్వైర్మెంట్స్ మేబీ ఇట్లున్నాయి. ఏమున్నాయి నా రిక్వైర్మెంట్స్? ఓకే, లాగిన్ పేజ్ ఇలా ఉండాలి, లాగౌట్ పేజ్ ఎలా ఉండాలి. ఓకే, లోపల ప్రోడక్ట్స్ అందరూ 2Dలో పెడితే నేను 3D డిస్ప్లే చేస్తా. ఓకే, అందరు క్యాష్ ఆన్ డెలివరీ పెడితే నాకు మేబీ క్యాష్ ఆన్ డెలివరీ ఉండాలి, కాల్ ఆన్ డెలివరీ ఉండాలి, ఓకే, యూపీఐ ఇంటిగ్రేషన్ ఉండాలి, అండ్ ఈవెన్ సో క్రిప్టో కరెన్సీ కూడా యాక్సెప్ట్ చేయాలి. కొత్తగా మేబీ కొత్త ట్రెండ్. ఓకే, సో ఇప్పటివరకు క్రిప్టో కరెన్సీని యాక్సెప్ట్ చేసే కామర్స్ సైట్స్ లేవు. నేను పెడదాం అనుకుంటున్నా. క్రిప్టో కరెన్సీ యాక్సెప్ట్ కావాలి, ఈవెన్ క్రెడిట్ కార్డ్ రివార్డ్ పాయింట్స్ యాక్సెప్ట్ చేయాలి, ఈవెన్ వాట్ ఎవర్ సమ్ బ్లా 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 100 రిక్వైర్మెంట్స్ ఉన్నాయి నాకు. ఓకే, సో డెవలపర్స్ ఏం చేస్తారు? దీనికి తగ్గట్టు కోడ్ రాస్తారు. డెవలపర్స్ పనే అది. బై ద వే, ఇప్పుడు మీకు కోడింగ్ వచ్చి ఉండాలంటే నో, మీకు కోడింగ్ వచ్చి ఉండాలంటే నో, దట్ ఈస్ నాట్ ఆర్ కప్ ఆఫ్ టీ. ఓకే, డెవలపర్స్ కోడ్ రాస్తారు, అక్కడ నుంచి డెవాప్స్ ఇంజనీర్స్ పిచ్చిన్ అవుతారు. సో డెవలపర్స్ కోడ్ రాస్తారు, మరి ఆ కోడ్ని ఎక్కడ పెట్టాలి? కోడ్ రాస్తే డైరెక్ట్లీ పబ్లిక్కి యాక్సెస్ రాదు కదా వెబ్సైట్. ఈ వెబ్సైట్ ఫంక్షనల్ ఉండాలి అంటే ఆ కోడ్ని సర్వర్స్లో డిప్లాయ్ చేయాలి. ఇప్పుడు ఈ వెబ్సైట్ ప్రాపర్గా ఫంక్షనల్ ఉండాలి అంటే ఆ కోడ్ని ఓకే సర్వర్స్లో డిప్లాయ్ చేయాలి. 1 second, I request everyone to be on mute. No one should talk. Okay, yeah. Yeah. సో అప్పుడు ఏం చేయాలి? ఆ కోడ్ని సర్వర్స్లో డిప్లాయ్ చేయాలి. సో లెట్ us assume, సో సర్వర్స్లో డిప్లాయ్ చేయాలంటే ఫస్ట్ మన దగ్గర సర్వర్స్ ఉండాలి. ఓకే, సో ఐటీ ఏం చేస్తుంది అంటే సర్వర్స్ని ప్రొక్యూర్ చేసుకుంటుంది. సర్వర్ అంటే ఏదో అనుకోకండి, సర్వర్ అంటే అదొక మెషిన్. ఓకే, నా ల్యాప్టాప్ కూడా ఒక సర్వర్ అని అనుకోవచ్చు, ఒక రకంగా చెప్పాలి అంటే. అంటే సర్వర్ ఈజ్ నథింగ్ బట్ అ మెషిన్. ఆ మెషిన్లో ఖచ్చితంగా సిపియు ఉండాలి, కంప్యూటింగ్ పవర్ ఉండాలి, ర్యామ్ ఉండాలి, మెమొరీ ఉండాలి, అండ్ స్టోరేజ్ ఉండాలి. ఇప్పుడు నా ల్యాప్టాప్ ఉందా? సిపియు ఉంది, మెమొరీ ఉందా? ఉంది, స్టోరేజ్ ఉందా? ఉంది. సో ఇట్ కెన్ ఆల్సో ఫంక్షన్ యాజ్ ఏ సర్వర్. సో అంటే
దానిపైన ఏదో ఒకటి హోస్ట్ చేయాలి. ఇప్పుడు ఇది సర్వర్ అనుకుందాం. ఈ సర్వర్లో ఏం హోస్ట్ చేస్తున్నాం మనం? mk.com ఆర్ ఎంకే వెబ్సైట్ని హోస్ట్ చేస్తున్నాం. ఎంకే మీన్స్ ఈ సర్వర్లో we have hosted MK site, and now this machine is serving this site. Now this machine is serving this site. That's why it is called server. It is providing some service, website service. అందుకే దాన్ని సర్వర్ అంటారు. అంతే. సో మేబీ నా ల్యాప్టాప్ ఒక స్మాల్ స్కేల్ సర్వర్, రియల్ టైంలో ప్రొడక్షన్ గ్రేడ్ సర్వర్ కాదు, పనికి రాదు ప్రొడక్షన్ గ్రేడ్కి. ఇట్ మైట్ నాట్ బి ఓకే, సో ప్రాపర్ సర్వర్. బట్ అదర్వైజ్ CPU ర్యామ్ ఉంటే దట్ కెన్ బి ఎ సర్వర్. సో ఏం చేస్తాను నేను ఇప్పుడు? సర్వర్స్ని కొనుక్కోవాలి, ప్రొక్యూర్ చేయాలి. ఓకే, అండ్ ఆల్సో సో ఆ డేటాని పెట్టుకోవడానికి డేటాబేస్ని కొనుక్కోవాలి. సో మేబీ నేను డేటాబేస్ అంటా. ఓకే, వాటికి కనెక్టివిటీ కోసం నెట్వర్క్ కనెక్షన్ ఉండాలి. సో నెట్వర్క్ సెటప్ చేస్తా. అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రిసోర్సెస్ని నేను సెటప్ చేయాలి. ఓకే, సర్వర్ అనో డేటాబేస్ అనో కాదు, వాట్ ఎవర్ రిక్వైర్డ్ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, ఆ రిసోర్సెస్ని నేను సెటప్ చేయాలి. ఎక్కడ చేస్తున్నా? ఓకే, సో కంపెనీ ప్రెమిసెస్లో చేస్తా. దాన్నే ఆన్ ప్రెమైసెస్ ఎన్విరాన్మెంట్ అంటారు. ఓకే, సో ఈ సెటప్ ఏమంటారు అంటే డేటా సెంటర్ అంటారు. ఈ సెటప్ ఏమంటారు? డేటా సెంటర్ అంటారు. సో అప్పట్లో ఏం చేసేవాళ్ళు? ఓకే, ఇట్లా ఏమైనా రిక్వైర్మెంట్స్ వస్తే వాళ్ళ రిక్వైర్మెంట్కి తగ్గట్టు డేటా సెంటర్ని సెటప్ చేసేవాళ్ళు. ఆ డేటా సెంటర్లో సర్వర్స్, నెట్వర్క్స్, స్టోరేజ్, బ్లా 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 అన్నీ ఉంటాయి. అంతా ఓకే అయిన తర్వాత వెబ్సైట్ని ఆ సర్వర్స్లో లాంచ్ చేసేవాళ్ళు. ఓకే, ఆ సర్వీసెస్ని రీస్టార్ట్ చేస్తే పబ్లిక్కి www.mk.com అని కొడితే ఆ పేజ్ లోడ్ అయ్యేది, ఏదో ఒక సర్వర్ నుంచి రెస్పాన్స్ వచ్చేది. ఇలా జరిగేది. సో నేను అప్పట్లో అదే చేసేవాడిని ఆన్ ప్రెమైసెస్ అప్రోచ్లో. వెల్ అండ్ ఫైన్. సో నేను జెన్యూన్ సర్వీసెస్, ప్రోడక్ట్స్ ప్రొవైడ్ చేస్తున్నా. ఇన్ నో టైమ్, ఓకే, ఇన్ వెరీ లెస్ టైం చాలా పాపులర్ అయిపోయా. నా వెబ్సైట్ చాలా పాపులర్ అయిపోయింది. ఈవెన్ అమెజాన్కి, ఫ్లిప్కార్ట్ కూడా కాంపిటీషన్కి వెళ్ళింది. సో వెరీ గుడ్, వెరీ హ్యాపీ. ఆల్ రైట్, ఫైన్. So now, Narayana, Suresh, please don't talk. Don't type anything. Now focus on the session. I request everyone to kindly focus on the session. In the end, we will discuss. I'm available. Don't worry. Now. So fine. నా వెబ్సైట్ని లాంచ్ చేసా. పర్ఫెక్ట్. సో నా వెబ్సైట్ని లాంచ్ చేసా. పర్ఫెక్ట్. సో ఇట్ ఈస్ వర్కింగ్ యాజ్ ఎక్స్పెక్టెడ్. అండ్ చాలా తక్కువ టైంలో పాపులర్ కూడా అయింది. ఇట్ ఈస్ నౌ పొటెన్షియల్ కాంపిటీటర్ టు అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్. సో ఆబ్వియస్లీ బాగా హిట్ అయింది కాబట్టి నెక్స్ట్ నేను ఏం చేయాలనుకుంటా? ఇంకా స్ప్రెడ్ చేయాలి అనుకుంటే డిస్కౌంట్ ఆఫర్ లాంచ్ చేయాలి. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ అనో, బ్లాక్ ఫ్రైడే అనో, ఆషాఢం ఆఫర్ అనో, ఉగాది ఫెస్టివల్ అనో నేను ఆఫర్ లాంచ్ చేస్తాను. సో జనరల్లీ ఆన్ అండ్ యావరేజ్ నా వెబ్సైట్ని ఆన్ అండ్ యావరేజ్ డైలీ అనుకుందాం ఒక 1000 మంది కస్టమర్స్ యాక్సెస్ చేస్తున్నారు అనుకుందాం. అంటే నా యూజర్ ట్రాఫిక్ కౌంట్ ఎంత? 1000. ఆన్ అండ్ యావరేజ్ ఒక 1K customers is doing transactions, is accessing my site. Let us assume. Okay, let us assume. But ఒక్కసారి నేను ఆఫర్ లాంచ్ చేస్తే ఆల్ ఆఫ్ సడన్ 1K నుంచి 10K అవుతుంది. ఎస్ ఆర్ నో? 1K నుంచి 10K యూజర్స్, ఎందుకంటే ఆఫర్ ఉంది కదా. ఒకటేసారి 10K యూజర్స్ ఆర్ మేబీ 30K యూజర్స్, 1 lakh యూజర్స్ మైట్ యాక్సెస్ మై వెబ్సైట్. మరి ఒకటేసారి 1 lakh యూజర్స్ ఆర్ 30K యూజర్స్ ఈ సర్వీస్ని యాక్సెస్ చేస్తే డూ యూ థింక్ మై వెబ్సైట్ విల్ బి సర్వింగ్? నో. ఎస్ ఆర్ నో? సో డూ యూ థింక్ మై వెబ్సైట్ విల్ బి సర్వింగ్? నో, ఇట్ విల్ బి డౌన్. ఎస్ ఆర్ నో? ఎందుకు డౌన్ అవుతుంది? నా దగ్గర ఉన్నాయి 3 సర్వర్లు. ఈ 3 సర్వర్లు ఎట్ మ్యాక్స్ ఒక్కొక్కటి 500 దీని కెపాసిటీ 500 అనుకుందాం. 500 యూజర్ రిక్వెస్ట్. సో ఎట్ మ్యాక్స్ 500 యూజర్ రిక్వెస్ట్లు ఉంటే 1.5 ఓకే 1050 యూజర్స్ని హ్యాండిల్ చేయలేదు, 1500 యూజర్స్ని. బట్ 30,000 యూజర్స్ ఉంటే హ్యాండిల్ చేయలేదు. హంగ్ అయిపోతుంది. సో ఎక్స్పాన్షన్ పక్కన పెడితే నా సర్వీసే హంగ్ అయిపోతుంది, నా వెబ్సైటే డౌన్ అయిపోతుంది. ఒకప్పుడు ఇలానే ఉండేది. మన చిన్నప్పుడు 10th క్లాస్ రిజల్ట్ వచ్చినా, ఇంటర్ రిజల్ట్ వచ్చినా ఆ రోజు వెబ్సైట్ లోడ్ కాకపోయేది. ఎందుకు? సేమ్ ప్రాబ్లం. ఓకే, సో యూజర్ ట్రాఫిక్ ఎక్కువైపోయేది, సర్వర్స్ డౌన్ అయిపోయేవి. సో దిస్ ఈజ్ ప్రాక్టికల్ ప్రాబ్లం. సో దీన్ని ఓవర్కమ్ చేయడానికి ఏం చేయొచ్చు? అగైన్ నేను ఇట్లా నిజంగానే ఎక్స్పాండ్ చేయాలనుకుంటే వాట్ షుడ్ ఐ డూ? మార్కెట్లోకి వెళ్ళి
ఇంకా ఎక్కువ సర్వర్స్ని ప్రొక్యూర్ చేయాలి. సో మేబీ మార్కెట్లోకి వెళ్ళి ఐల్ పర్చేస్ ఫ్యూ మోర్ సర్వర్స్, ఐల్ పర్చేస్ ఫ్యూ మోర్ న్యూ సర్వర్స్, ప్రొక్యూర్ న్యూ సర్వర్స్. ఓకే, ఆ తర్వాత నేను ఆఫర్ రిలీజ్ చేస్తాను. సో నేను ముందే ప్రిపేర్డ్గా ఉన్నా కాబట్టి ఈవెన్ ఎక్స్ట్రా లోడ్ వచ్చినా కూడా ఈ ఎక్స్ట్రా సర్వర్స్కి వెళ్తుంది ఆ రిక్వెస్ట్. సో ఫైన్, సో మై వెబ్సైట్ ఈజ్ అప్ అండ్ రన్నింగ్. సో ఈవెన్ ఆఫర్ టైంలో కూడా వందల మంది, వేల మంది, లక్షల మంది యాక్సెస్ చేసినా కూడా అప్ అండ్ రన్నింగ్, ప్రాపర్లీ సర్వింగ్, గుడ్, సూపర్ హిట్ అయింది. బట్ ఆఫర్ని అయితే నేను ఎల్లకాలం ఉంచలేను, ఏదో రోజు తీసేయాలి. మేబీ ఆఫ్టర్ 1 month నేను ఆఫర్ తీసేసాను. సో 1 lakh నుంచి మళ్ళీ నా ట్రాఫిక్ ఏమవుతుంది, 1000 అవుతుంది. సో ఈ 1000 యూజర్స్కి ఈ 3 సర్వర్స్ చాలు. ఈ 1000 యూజర్స్కి ఈ ఎంకే ఏదైతే కనిపిస్తుందో ఈ 3 సర్వర్స్ చాలు. ఈ బ్లూ సర్వర్స్ అవసరం లేదు. మరి ఇప్పుడు ఈ బ్లూ సర్వర్స్ అంటే ఏవైతే బ్లూ కలర్లో ఉన్నాయి, ఈ సర్వర్స్ పరిస్థితి ఏంటిది? నేను ప్రొక్యూర్ చేసా, పర్చేస్ చేసా, బట్ ఆర్ దే ఫంక్షనల్? నో. ఆర్ దే నీడెడ్? నో. ఆఫర్ ఉన్నప్పుడే దాంతో పని ఉంది. ఆఫర్ లేకపోతే అవి అబ్సలీట్, అవుట్డేటెడ్, దానిపైకి లోడ్ రావట్లేదు. సో వాటిని అన్వాంటెడ్గా ఇప్పుడు నేను దాన్ని మెయింటైన్ చేయాలి. గమనించాల్సింది ఏంటంటే, ఈజ్ మై వాయిస్ నాట్ క్లియర్? కృష్ణవేణి సేయింగ్ వాయిస్ నాట్ క్లియర్. కెన్ యూ ఆల్ కన్ఫర్మ్ మై వాయిస్ ఈజ్ క్లియర్? సమ్ ఆఫ్ యూ ప్లీజ్ టైప్. యా, కృష్ణవేణి, ప్రాబ్లమ్ ఫ్రమ్ యువర్ సైడ్ మ్యామ్. నా మీరు గమనిస్తే, సో ఈ సర్వర్స్ని మెయింటైన్ చేయడం చాలా పెద్ద హెడేక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొక్యూర్ చేయడం ఎక్స్పెన్సివ్, వాటిని మెయింటైన్ చేయడం కూడా ఎక్స్పెన్సివ్. ఎందుకంటే సర్వర్స్ అంటే వాటికి 24/7 కూలింగ్ మెకానిజం ఉండాలి, టెంపరేచర్ కంట్రోల్ ఉండాలి, ప్యాచింగ్ యాక్టివిటీ చేయాలి, సో దానికి సెక్యూరిటీ ఉండాలి, డేటా సెంటర్ సెక్యూరిటీ ఉండాలి. వాటిని మెయింటైన్ చేయడానికి సర్వర్ అడ్మిన్స్ తీసుకోవాలి, విండోస్ అడ్మిన్స్, లైనక్స్ అడ్మిన్స్, నెట్వర్క్ అడ్మిన్స్, బ్యాకప్ అడ్మిన్స్. ఇదంతా అన్వాంటెడ్ అడిషనల్ హెడేక్ టు మీ. ఐఎమ్ ఏ బిజినెస్ మ్యాన్, ఐఎమ్ ఎమర్జింగ్ ఆంటర్ప్రినర్. నా ఫోకస్ అంతా ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ మీద ఉండాలి. కానీ ఇప్పుడు ఏమవుతుంది అంటే ఈ ఎక్స్ట్రా సర్వర్స్ని మెయింటైన్ చేయడం మీదనే పోతుంది. సో దిస్ ఈజ్ అ ప్రాక్టికల్ ప్రాబ్లమ్. ఓకే, దిస్ ఈజ్ అ ప్రాక్టికల్ ప్రాబ్లమ్. సో దీన్ని ఓవర్కమ్ చేయడానికి క్లౌడ్ వచ్చింది. బేసికల్లీ దేర్ ఆర్ ఫ్యూ టాప్ ప్లేయర్స్. ఓకే, వాళ్ళకు మనీతో ప్రాబ్లం లేదు. దేర్ ఆర్ ఫ్యూ టాప్ ప్లేయర్స్ ఇన్ ద మార్కెట్. ఎవరు ఆ టాప్ ప్లేయర్స్? మీకు తెలిసిన వాళ్ళే. సో అమెజాన్, ఓకే, సో మైక్రోసాఫ్ట్, గూగుల్. సో వీళ్ళందరూ టాప్ బ్రాండ్స్. ఓకే, సో వీళ్ళందరూ అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్, వీళ్ళందరూ టాప్ బ్రాండ్స్. వీళ్ళకు మనీతో ప్రాబ్లం లేదు. ఓకే, దే కెన్ ఇన్వెస్ట్. సో వీళ్ళేం చేశారు అంటే, ఓకే మధు కిరణ్, నీకు సర్వర్స్ని కొనుక్కోవడానికి ప్రాబ్లం అవుతుంది, వాటిని మెయింటైన్ చేయడం ప్రాబ్లం అవుతుంది, అవి మాకు వదిలేసాయి. ఓకే, సో వీళ్ళు ఏం చేశారు అంటే, వాళ్ళకి మనీతో ప్రాబ్లం లేదు కాబట్టి బల్క్లో సర్వర్స్ కొన్నారు. నేను విడివిడిగా సర్వర్స్ ఉంటే మేబీ నాకు ఎక్కువ రేట్ పడుద్ది, కానీ వీళ్ళు బల్క్లో కొన్ని వేల లక్షల సర్వర్స్ ముందే ప్రొక్యూర్ చేసి, ఓకే, డిఫరెంట్ జియోగ్రాఫికల్ లొకేషన్స్లో, ఇండియాలో, చైనాలో, యుఎస్లో, యూకేలో డేటా సెంటర్స్ని ముందే రెడీ చేసి పెట్టారు. సో వీళ్ళు ఏమంటారు, వీళ్ళకు బ్రాండ్స్తో వచ్చారు. సో అమెజాన్ వన్ బ్రాండ్ ఏంది అంటే AWS, మైక్రోసాఫ్ట్ వన్ బ్రాండ్ ఏంది అంటే అజ్యూర్, గూగుల్ వాని బ్రాండ్ ఏంది అంటే GCP. ఓకే, సో GCP. సో ఇదంతా క్లియర్గా లేదేమో, ఎనీవే. సో ఓకే, వీళ్ళకు బ్రాండ్తో వచ్చారు. అమెజాన్ వన్ బ్రాండ్ ఏంటిది? AWS. మైక్రోసాఫ్ట్ వన్ బ్రాండ్ ఏంటిది? అజ్యూర్. గూగుల్ వన్ బ్రాండ్ ఏంటి? GCP. వీళ్ళు అక్రాస్ ద వరల్డ్ డిఫరెంట్ లొకేషన్స్లో ముందే డేటా సెంటర్ని సెటప్ చేసి పెట్టారు. సో వాళ్ళు ఏమంటారు, మధు నీకు ఒక ఎక్స్ట్రా సర్వర్ కావాలి అంటే యూ డోంట్ నీడ్ టు పర్చేస్, మమ్మల్ని అడుగు, మేము రెంట్కి ఇస్తాం. బేసికలీ దే ఆర్ డూయింగ్ రెంటల్ సర్వీస్. ఓకే, దే ఆర్ డూయింగ్ ఆన్ డిమాండ్ సర్వీస్. మీకు ఎప్పుడు లోడ్ ఉంటుందో మాకు ఇన్ఫార్మ్ చేయి, మేమే సర్వర్స్ ఇస్తాం. ఎప్పుడు లోడ్ ఉండదో మేమే సర్వర్స్ని డిలీట్ చేస్తాం. అంటే బేసికలీ ఇప్పుడు AWS వాడు ఏమంటాడు, సో ఓకే మధు, సో నీకు ఒకవేళ లోడ్ ఉంటే, ఓకే, సో నువ్వేమైనా ఆఫర్స్ లాంచ్ చేసే ఉద్దేశం ఉంటే జస్ట్ మాకు ఇన్ఫార్మ్ చేయి చాలు, నేనే సర్వర్స్ క్రియేట్ చేస్తా. ఓకే, మేమే నీకు ఎక్స్ట్రా సర్వర్స్ ఇస్తాం. సర్వర్స్ అనే కాదు, దట్ కుడ్ బి డేటాబేస్, దట్ కుడ్ బి వాట్ ఎవర్. మొత్తానికి 200+ సర్వీసెస్ ఇస్తుండే AWS వాడు. సో అందులో ఏమైనా మీరు వాడొచ్చు. ఓకే, సో ఇట్స్ నాట్ ఓన్లీ సర్వర్స్, కంప్యూట్, డేటాబేస్, స్టోరేజ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, IoT, ఎవ్రీథింగ్, రోబోటిక్స్. వాడు ఏమంటాడు ఇప్పుడు AWS వాడు, ఓకే ఇప్పుడు మీరు ఆఫర్ లాంచ్ చేస్తారా,
నేనే సర్వర్స్ని అప్ చేస్తా. ఎన్ని సర్వర్స్ కావాలంటే అన్ని సర్వర్స్ ఇస్తా. యూ డోంట్ నీడ్ టు పే మనీ అప్ ఫ్రంట్. ఓకే, సో ఫస్ట్ వాడుకో. ఓకే, తర్వాత మీ ఆఫర్ తీసేస్తున్నారా, లోడ్ తగ్గిపోయిందా, నేనే సర్వర్స్ని డిలీట్ చేస్తా. మళ్ళీ ఆఫర్ వస్తుందా, మళ్ళీ నేను సర్వర్స్ని అప్ చేస్తా. మళ్ళీ ఆఫర్ తీసేస్తారా, నేనే సర్వర్స్ని డిలీట్ చేస్తా. సో ఎవ్రీథింగ్ వీ విల్ టేక్ కేర్. మీరు వాడుకొని ఎంతైతే వాడుకుంటారో దానికి అవర్లీ బిల్లింగ్ పే చేయండి. ఓకే, మంత్ చొప్పున. ఓకే, ఎవ్రీ మంత్ మేము మీకు బిల్ ప్రొవైడ్ చేస్తాం, సంథింగ్ లైక్ పోస్ట్ పెయిడ్ సర్వీస్. ఆ బిల్ పే చేస్తే సరిపోద్ది. ఈవెన్ మీరు ఆర్ యూ న్యూ టు దిస్ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఓకే, ఫస్ట్ 1 year మేము ఫ్రీ టైర్ ఇస్తున్నాం. ఓకే, అందులో కొన్ని స్పెసిఫిక్ సర్వీసెస్ని మీరు ఫ్రీగా వాడుకోండి. సో వాళ్ళే ఆఫర్ చేస్తున్నారు. అదే క్లౌడ్. సింపుల్గా చెప్పాలంటే క్లౌడ్ అంటే ఏదో అనుకుంటారు. సో క్లౌడ్ ఈజ్ సింప్లీ, ఓకే, యు ఆర్ గెట్టింగ్ ద సర్వీసెస్ ఫ్రమ్ సమ్వేర్ ఎల్స్. మీరు సర్వర్స్ని ప్రొక్యూర్ చేయకుండా, మీరు సర్వీసెస్ని హోస్ట్ చేయకుండా, బేసికల్లీ యు ఆర్ గెట్టింగ్ దోస్ సర్వీసెస్ ఫ్రమ్ సమ్వేర్ ఎల్స్ ఓవర్ ద ఇంటర్నెట్. ఓవర్ ద ఇంటర్నెట్ యు ఆర్ అవైలింగ్ ద compute service, you are availing the storage service, you are availing the network service. So who are they? They are cloud providers. అంతే సింపుల్. కావాలంటే ఇప్పుడు మీరు AWS గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూస్తే, లెట్ మీ షో యూ. సో గూగుల్లోకి వెళ్ళి AWS గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని కొట్టండి. సో వాడు డేటా సెంటర్స్ని, AWS వాళ్ళు డేటా సెంటర్స్ని అక్రాస్ ద వరల్డ్, ఒక డిఫరెంట్ రీజియన్స్లో వాళ్ళు పెట్టారు. సో నౌ యూ కెన్ అవైల్, ఓకే, సో దట్ సర్వీస్ ఫ్రమ్ ఎనీ డేటా సెంటర్. ఇప్పుడు నేను ఇండియాలో ఉన్నా, ఇండియాలో హైదరాబాద్లో ఉంది, ముంబైలో ఉంది. సో నేను హైదరాబాద్లో నుంచి అయినా సరే సర్వర్ని తీసుకోవచ్చు, ముంబైలో నుంచి అయినా తీసుకోవచ్చు, ఓకే, యూఎస్ యూకే నుంచి తీసుకోవచ్చు, ఎక్కడి నుంచైనా తీసుకోవచ్చు. బేస్డ్ ఆన్ మీ లొకేషన్ని బట్టి నియరెస్ట్ లొకేషన్ నుంచి తీసుకోవచ్చు. ఓకే, వాళ్ళకి మనీతో ప్రాబ్లం లేదు. సో వాళ్ళు బల్క్లో కొనుక్కున్నారు. సో ఆబ్వియస్లీ వాళ్ళకి తక్కువలో పడుద్ది. అండ్ ఎనీవే దే ఆర్ ప్రొవైడింగ్ ద సర్వీస్ అండ్ దిల్ గెట్ ద మనీ. ఆర్ యూ విత్ మీ గైస్? డిడ్ యూ అండర్స్టాండ్ నౌ? ఎనీ క్వశ్చన్ సో ఫార్? ఇట్స్ ఎ రెంటల్ సర్వీస్. సింపుల్గా చెప్పాలంటే ఆన్ డిమాండ్ సర్వీస్. లేమన్ లాంగ్వేజ్లో అర్థమైందా? సింపుల్గా. ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే, ఓకే, ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే, లెట్స్ ఏ, ఓకే, సో నాకు బిర్యానీ తినాలి, లంచ్ ఇప్పుడు డిన్నర్కి బిర్యానీ తినాలి. నేను 2 రకాలుగా బిర్యానీ ప్రిపేర్ చేసుకోవచ్చు, అంటే 2 రకాలుగా బిర్యానీ తినొచ్చు. ఒకవేళ నేను ఆన్ ప్రిమైసెస్ అప్రోచ్ ఫాలో అయితే, వాట్ ఈజ్ ఆన్ ప్రిమైసెస్? ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ మై ప్రిమైసెస్, ఆన్ మై ప్రిమైసెస్. నేనే ఇప్పుడు ఏం చేయాలి? చికెన్ షాప్ పోవాలి. ఓకే, సో నేనే చికెన్ తెచ్చుకోవాలి, నేనే రైస్ తెచ్చుకోవాలి, నేనే చికెన్ని మ్యారినేట్ చేయాలి, నేనే చికెన్ని కుక్ చేయాలి, అండ్ నేనే తినాలి. ఓకే, ఇది ఆన్ ప్రిమైసెస్ అంటే ఎవ్రీథింగ్ నా ప్రిమైసెస్లో జరుగుతుంది. బట్ నేను తినే సింగిల్ చికెన్ బిర్యానీకి ఇంత బిల్డప్ అవసరం లేదు. ఓకే, దానికి బదులు ఇఫ్ ఐ యూజ్ క్లౌడ్ అప్రోచ్ ఏం చేయొచ్చు? ఐ అవైల్ ద సర్వీసెస్ ఓవర్ ద ఇంటర్నెట్. అంటే ఎలా? సింపుల్. నా మొబైల్ ఓపెన్ చేస్తా, ఇంటర్నెట్ ఆన్ చేస్తా, స్విగ్గీ కానీ జొమాటో కానీ యాప్ని డౌన్లోడ్ చేస్తా. నాకు నచ్చిన బిర్యానీ, నాకు నచ్చిన రెస్టారెంట్ నుంచి, నాకు నచ్చిన ఫ్లేవర్లో, నాకు నచ్చిన క్వాంటిటీ ఆర్డర్ పెట్టుకుంటా. ఫస్టే మనీ పే చేయ, వాళ్ళు మా ఇంటికి వచ్చి డెలివరీ చేసిన తర్వాతనే మనీ పే చేస్తా. దట్ ఈస్ క్లౌడ్ అప్రోచ్. ఆర్ యూ విత్ మీ గైస్? హలో, yes or no? Am I making sense? Everyone type. Everyone. సో అదే క్లౌడ్ అండి. సో ఇక్కడ మనం నేర్చుకోబోయే క్లౌడ్ ఏంటిది? AWS. సింపుల్గా చెప్పాలి అంటే. ఎవ్రీవన్, am I making sense? సో నౌ మేబీ మీకు మైండ్లో క్వశ్చన్ రావచ్చు, ఎందుకు సార్ AWS ఎందుకు నేర్చుకోవాలి? వై కాంట్ వి లెర్న్ అజ్యూర్? వై కాంట్ వి లెర్న్ GCP? సార్ ఏది నేర్చుకుంటే మార్కెట్లో వాల్యూ ఉంది? సో మాకు తెలిసిన వాళ్ళు అజ్యూర్లో బాగుందని చెప్తున్నారు. లేదు, కొందరేమో GCP నేర్చుకోండి, కాంపిటీషన్ తక్కువ ఉంటుందని చెప్తున్నారు. కొందరేమో, ఓకే, సో అజూర్ డెవాప్స్కి డిమాండ్ బాగుందని చెప్తున్నారు. కొందరేమో AWS బాగుంటుందని చెప్తున్నారు ఇండియాలో. సో ఏది నేర్చుకుంటే బాగుంటుందని చాలా మందికి మైండ్లో ఉన్న కన్ఫ్యూజన్. సో మీకు కూడా ఈ కన్ఫ్యూజన్ ఉందా? ఎస్. ఓకే, లెట్ మీ క్లియర్ దాట్. సి, నన్ను అడిగితే ఏది నేర్చుకున్నా ఒకటే.
ఓకే, ఏ క్లౌడ్ నేర్చుకున్నా ఒకటే. ఎందుకంటే దిస్ ఇస్ సిమిలర్ టు కార్ డ్రైవింగ్. మీరు ఒక కార్ డ్రైవ్ చేయడం నేర్చుకుంటే ఇంకో కార్ డ్రైవ్ చేయలేరా? మీరు మారుతి కార్ డ్రైవ్ చేయడం నేర్చుకుంటే ఓకే, హ్యుందాయ్ కార్ డ్రైవ్ చేయలేరా? మీరు బెంజ్ కార్ డ్రైవ్ చేయడం నేర్చుకుంటే ఓకే, ఆడి కార్ డ్రైవ్ చేయలేరా? చేయగలరు. ఎందుకు? బ్రాండ్స్ మారుతాయి. ఓకే, బ్రాండ్స్ మారుతాయి, అండర్లైన్ కాన్సెప్ట్ మారదు. అవే గేర్లు, అవే టైర్లు. మేబీ బ్రాండ్స్ మారుతాయి, ఫీచర్స్ మారుతాయి, రేట్ మారుతాయి. సో ఇక్కడ కూడా అంతే అండి. సో బేసికల్లీ ఓకే, సో ఏ క్లౌడ్ అయినా అండర్లైన్ కాన్సెప్ట్ ఒకటే. వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, డేటా సెంటర్ని డిఫరెంట్ డిఫరెంట్ జియోగ్రాఫికల్ లొకేషన్లో పెట్టారు. ఆ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుండ్రు. ఓకే, మేబీ ఏడబ్ల్యూఎస్లో ఏమనొచ్చు? లెట్ మీ ఓపెన్ అనదర్ పెయింట్. ఏడబ్ల్యూఎస్లో సర్వర్ని EC2 ఇన్స్టాన్స్ అంటారు. అజ్యూర్ జీసీపీలో విఎం అంటారు. ఓకే, సో అంతే, ఫీచర్స్ అవే. సో ఏడబ్ల్యూఎస్లో ఏమంటారు? మేబీ విఎం. ఓకే, EC2 ఇన్స్టాన్స్ అంటారు. సో అజ్యూర్లో, జీసీపీలో మేబీ విఎం అంటారు. ఓకే, సో మేబీ ఇక్కడ లెట్స్ సే ఇప్పుడు క్యూబర్నెటిస్, ఏడబ్ల్యూఎస్లో క్యూబర్నెటిస్ని మేబీ ఈకేఎస్ అంటారు, ఎలాస్టిక్ క్యూబర్నెటిస్ సర్వీస్. అజ్యూర్లో ఏకేఎస్ అంటారు, అజ్యూర్ క్యూబర్నెటిస్ సర్వీస్. గూగుల్లో అంటే జీసీపీలో జీకేఈ అంటారు, గూగుల్ క్యూబర్నెటిస్ ఇంజిన్. కానీ అండర్లైన్ కాన్సెప్ట్ ఏంటిది? క్యూబర్నెటిసే. ఇక్కడ అండర్లైన్ కాన్సెప్ట్ ఏంటిది? విఎంఏ, అంటే సర్వరే. సో కాన్సెప్ట్ మారదు, అండర్లైన్ కాన్సెప్ట్ మారదు. టర్మ్స్, కండిషన్స్, ఫీచర్స్, నేమింగ్ కన్వెన్షన్స్ మారుతాయి. సో మీరు ఏది నేర్చుకున్నా ఒకటే. లెట్స్ సే మీరు ఏడబ్ల్యూఎస్ నేర్చుకోవడానికి ఒక 2 మంత్స్ పట్టింది అనుకుందాం. లెట్ అస్ అజ్యూమ్ మీకు ఏడబ్ల్యూఎస్ నేర్చుకోవడానికి ఒక 2 మంత్స్ పట్టింది అనుకోండి. మీకు అజ్యూర్ నేర్చుకోవాలి అంటే 15 డేస్ సరిపోతాయి. అలానే అజ్యూర్ నేర్చుకోవడానికి ఒక 2 మంత్స్ పట్టింది అనుకుందాం. ఏడబ్ల్యూఎస్ నేర్చుకోవడానికి 15 డేస్ సరిపోతాయి. వైస్ వర్సా. అంటే ఎందుకంటే అన్నీ ఒకటే, ఎక్స్ట్రా ఫీచర్స్ నేర్చుకుంటే సరిపోద్ది. ఎనీవే, మరి నేనేం చెప్తాను అంటే ఐ హ్యావ్ ఎక్స్పర్టైజ్ ఆన్ ఏడబ్ల్యూఎస్. నేను ఏడబ్ల్యూఎస్ చెప్తాను. ఓకే, ఈ బ్యాచ్ వరకు ఏడబ్ల్యూఎస్ చెప్తాను. సో నౌ, సో మరి మార్కెట్ ఎలా ఉంది? దేనికి కాల్స్ ఎక్కువ ఉన్నాయి? సో నన్ను అడిగితే ఇన్ఫాక్ట్ ఏడబ్ల్యూఎస్కే ఎక్కువ ఉన్నాయండి. ఇండియాలో అయితే ఏడబ్ల్యూఎస్ పైన ఎక్కువ ఉన్నాయి. ఎనీవే, నేను ఏడబ్ల్యూఎస్ చెప్తా కాబట్టి ఏడబ్ల్యూఎస్ ఎక్కువ ఉన్నాయని అనొచ్చు. మీరు కూడా రీసెర్చ్ చేయండి. ఎందుకంటే చూడండి, మీరు ఆలోచించాల్సింది వీటిలో పయనీర్ ఏడబ్ల్యూఎస్. ఓకే, ఈ క్లౌడ్ని తెచ్చిందే ఏడబ్ల్యూఎస్. మిగతా అన్ని నిన్న మొన్న వచ్చినాయి. బట్ డే 1 నుంచి ఉన్నదేంటిది? ఏడబ్ల్యూఎస్. ఇప్పుడు మార్కెట్లో 100 ప్రాజెక్టులు ఉంటే అందులో 70 ప్రాజెక్టులు ఏడబ్ల్యూఎస్ క్లౌడ్నే వాడుతున్నాయి. 25 ప్రాజెక్టులు మేబీ అజ్యూర్ని వాడుతున్నాయి. ఓ 5 ప్రాజెక్టులు జీసీపీని వాడుతున్నాయి. సో ఇప్పుడు ఓపెనింగ్స్ పరంగా చూసుకున్నా కూడా ఈ 70 ప్రాజెక్టులో ఓపెనింగ్స్ వస్తాయి, ఏడబ్ల్యూఎస్ పైన ఓపెనింగ్స్ ఉన్నట్టు. ఈ 25 ప్రాజెక్ట్స్లో ఓపెనింగ్స్ ఉంటే అజ్యూర్ పైన ఉన్నట్టు. ఈ 5 ప్రాజెక్టులో ఓపెనింగ్స్ ఉంటే జీసీపీ పైన ఉన్నట్టు. సో ఓపెనింగ్స్ కూడా ఏడబ్ల్యూఎస్ పైన ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. అలానే కాంపిటీషన్ కూడా ఏడబ్ల్యూఎస్కే ఉంటుంది. ఎందుకు? ఎప్పటి నుంచో ఏడబ్ల్యూఎస్ ఉంది. సో అందరూ ఏడబ్ల్యూఎస్ నేర్చుకున్నారు. సో కాంపిటీషన్ కూడా ఎక్కువ ఉంటుంది, కాల్స్ కూడా ఎక్కువ ఉంటాయి. అదే ఇప్పుడు మీరు జీసీపీ తీసుకుంటే కాల్స్ కూడా తక్కువ ఉంటాయి, కాంపిటీషన్ కూడా తక్కువ ఉంటుంది. సో డిపెండ్స్, అది చాయిస్. బట్ యాజ్ అ బిగినర్ నన్ను అడిగితే స్టార్ట్ విత్ ఏడబ్ల్యూఎస్. ఎందుకంటే కాంపిటీషన్ ఎక్కువ ఉన్న కాల్స్ ఎక్కువ ఉంటాయి, మీకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, నంబర్ ఆఫ్ ఇంటర్వ్యూస్ ఎక్కువ ఇస్తున్నా కొద్ది. ఓకే, ఇన్ఫాక్ట్ ఈ మధ్య కాలంలో ఓకే జేడీస్లో ఏమడుతున్నారంటే మల్టీ క్లౌడ్ కూడా అడుగుతున్నారు. దే నీడ్ మల్టీ క్లౌడ్ పీపుల్. అంటే అట్లీస్ట్ ఒక క్లౌడ్లో ఎక్స్పర్టైజ్ కావాలి, ఇంకో క్లౌడ్ బేసిక్స్ తెలిసి ఉండాలి. సో అలా ఉంది మార్కెట్. సో అట్లీస్ట్ స్టార్ట్ విత్ సమ్ క్లౌడ్. ఏడబ్ల్యూఎస్ క్లౌడ్తో నేర్చుకోండి, అండ్ మేబీ ఒక 6 మంత్స్ తర్వాతనో 4 మంత్స్ తర్వాతనో అజ్యూర్కి వెళ్ళండి. ఇట్స్ అప్ టు యూ, ప్యూర్లీ యువర్ చాయిస్. ఓకే, సో సో అలా, సో ఇది దిస్ ఈజ్ వాట్ ఐ కెన్ టెల్ యూ. సో ఇట్స్ యువర్ చాయిస్ అండి, మీరు ఏది నేర్చుకుంటారనేది. ఓకే, ఏది నేర్చుకున్నా ఓకే. సో ఇది తక్కువ, అది ఎక్కువ అని నేను అనలేను. బట్ ఇండియన్ మార్కెట్లో నన్ను అడిగితే ఏడబ్ల్యూఎస్ఏ డిమాండ్లో ఉందండి. మేబీ కావాలంటే మీరు ఒకసారి నౌకరీ లింక్డ్ఇన్ ఓపెన్ చేసి చెక్ చేయండి, అజ్యూర్ మీద ఎన్ని జాబ్స్ ఉన్నాయి, ఏడబ్ల్యూఎస్ పైన ఎన్ని జాబ్స్ ఉన్నాయి. ఓకే, కొందరు ఈ క్వశ్చన్ కూడా అడుగుతారు, ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది, డౌన్ ద లైన్ 5 ఇయర్స్లో ఎలా ఉంటుంది, డౌన్ ద లైన్ 10 ఇయర్స్లో ఎలా ఉంటుంది. నాకు తెలియదండి. ఓకే, బట్ ఒకటి చెప్పగలుగుతాను, క్లౌడ్ అండ్ డెవాప్స్ హాట్ కేక్ ఇన్ ద మార్కెట్. ఒక నెక్స్ట్ 10 ఇయర్స్ వరకు డిమాండ్ అయితే ఉంటుంది. బట్ ఏ క్లౌడ్కి ఉంటుంది అనేది డిపెండ్స్, అది వాళ్ళు పెట్టే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ పైన.
ఇప్పుడు ఏడబ్ల్యూఎస్ వాడు ఎక్కువ డబ్బులు పెడితే ఏడబ్ల్యూఎస్ ఫ్యూచర్ ఎక్కువ ఉంటుంది. మైక్రోసాఫ్ట్ వాడు ఎక్కువ డబ్బులు పెడితే అజూర్కి ఎక్కువ ఉంటుంది. గూగుల్ వాడు ఎక్కువ డబ్బులు పెడితే ఇన్వెస్ట్మెంట్ పెడితే వానికి ఎక్కువ జాబ్ ఓపెనింగ్స్ ఉంటాయి. సో అందరూ టాప్ ప్లేయర్సే, వీడు తక్కువ వాడు ఎక్కువ అని కాదు. సో అన్నిటికీ బాగానే ఉండొచ్చు, భయపడాల్సిన పని లేదు. ఎనీవే ఫ్యూచర్లో అందరూ మల్టీ క్లౌడ్కి వెళ్తారు డౌన్ ద లైన్ ఒక 1-2 years తర్వాత. బట్ నౌ యాజ్ అ బిగినర్ స్టార్ట్ విత్ ఏడబ్ల్యూఎస్. దట్ ఈస్ వాట్ ఐ కెన్ టెల్. సమ్వన్ ఆస్కింగ్ జర్మనీలో ఎలా ఉంది, ఒక్కసారి అక్కడ ఓపెన్ చేయండి లింక్డ్ఇన్ ఎలా ఉందో. ఓకే తేజ, నౌ so far clear. So what we are going to learn, we are going to learn AWS. Everyone type yes, so far clear. Everyone, there are a lot of people in the call. I want everyone to type. Okay, I'll give mic also. చివర్లో అందరికి mic ఇస్తా. So don't think I will not give mic. Now ఇప్పుడు మనం ముందుకు వెళ్దాం. సో నెక్స్ట్ కొద్దాం. సో AWS పైన మీకు అవగాహన వచ్చింది. నౌ లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ లినక్స్. ఈ లినక్స్ ఏంటిది అసలు? క్లౌడ్ వరకు ఓకే అర్థమైంది, మరి లినక్స్ ఎందుకు నేర్చుకోవాలి? సరే, ఓకే. సో ఎనీవన్ హ్యావ్, ఓకే ఎవరైనా మాట్లాడదాం అనుకుంటున్నారా? వెంకట నవీన్ రైజ్డ్ హ్యాండ్, A1 రైజ్డ్ హ్యాండ్. మాట్లాడండి A1 అండ్ వెంకట నవీన్. సార్ మాట్లాడాలి. ఐ గేవ్ యూ మైక్. అన్న హాయ్ అన్న. హాయ్ బ్రో, చెప్పండి. అన్న ఇప్పుడు అప్లికేషన్ మనం ఒక సర్వర్లో ఇన్స్టాల్ చేస్తున్నాం బేస్డ్ అపాన్, అంటే అది ఏదైనా అప్లికేషన్ కావచ్చు, లైక్ ఈ కామర్స్ అప్లికేషన్ ఏదైనా కావచ్చు కదా. సో అప్లికేషన్ ఒక సర్వర్లో, అంటే న్యూలీ అప్లికేషన్ ఒక సర్వర్లో ఇన్స్టాల్ చేసినప్పుడు అది డిపెండ్స్ అపాన్ ద ట్రాఫిక్ బట్టి ఆ సర్వర్ చేంజ్ అవుతుంది అన్నది. ట్రాఫిక్ ఈజ్ వన్ ఆఫ్ ద క్రైటీరియా. చాలా ఉంటాయి, నంబర్ ఆఫ్ ట్రాఫిక్, నంబర్ ఆఫ్ రిక్వెస్ట్లు, సిపియూ యూటిలైజేషన్, ర్యామ్ యూటిలైజేషన్, మెమరీ యూటిలైజేషన్, డిస్క్ యూటిలైజేషన్ అన్నీ ఉంటాయి. బట్ యా, నేను మీకు చెప్పింది ఈ ట్రాఫిక్ అనేది ఒక క్రైటీరియా అని చెప్పిన. ఓకే, అంటే నా డౌట్ అదే ఉండే. అంటే ఇప్పుడు కొత్తగా ఒక న్యూ అప్లికేషన్ డెవలప్ చేసి డిప్లాయ్ చేసినప్పుడు మనము ఇంత స్పేస్ అని తీసుకుంటాం కదా, అంటే సర్వర్లో ఇంత అన్నట్టు తీసుకుంటాం కదా. అవును, మీ ఆర్కిటెక్ట్ డిసైడ్ అవుతాడు. యా, సో అలా తీసుకున్నప్పుడు ఫర్ సపోజ్ ట్రాఫిక్ పెరిగినప్పుడు అది మళ్ళీ ఇంకో సర్వర్కి ట్రాన్స్ఫర్ కావాలంటప్పుడు మళ్ళీ వాళ్ళు క్రియేట్ చేస్తారా? అంటే అది ఏడబ్ల్యూఎస్ చూసుకుంటుంది అంతా. మనం ఏడబ్ల్యూఎస్ లో ఆటో స్కేలింగ్ లో చూస్తాం. అవసరాన్ని బట్టి సర్వర్స్ అప్ అయితే, అవసరం లేనప్పుడల్లా సర్వర్స్ డౌన్ అవుతూ ఉంటాయి. ఇది సింపుల్ అబ్బా. మీ ఇల్లు అనుకోండి, ఇది మీ ఇల్లు డోర్ అనుకోండి. ఓకే, సో ఒకటేసారి 100 మంది మీ ఇంటి ముందుకు, మీ ఇంటి మీద పడితే, ఐ మీన్ మా ఇంటి మీద పోనీ, సో కెన్ మై డోర్ సస్టైన్? నో. ఓకే, సో ఒకటేసారి 100 మంది మా ఇంటికి రావాలనుకుంటే మా డోర్ విండో సెట్ కాదు. ఓకే, అట్లాంటి మల్టిపుల్ డోర్స్ ఓపెన్ చేయాలి. ఓకే, లేదంటే ముందే పెద్ద డోర్ పెట్టుకోవాలి. అట్లా రకరకాలు ఉంటాయి. సరే, అది వదిలేసేయండి, అంటే మీకు క్లాస్లో డీప్గా కవర్ అవుతుంది. వాట్ ఈజ్ లోడ్ బ్యాలెన్సింగ్, వాట్ ఈజ్ ఆటో స్కేలింగ్, ఓకే, సో హౌ టు మేక్ ఆటో స్కేలింగ్ హైలీ అవైలబుల్, హైలీ స్కేలబుల్, ఫాల్ట్ టోలరెంట్, ఇవన్నీ నేను క్లాస్లో చెప్తా. ఓకే ఓకే, చలో మ్యూట్లోకి వెళ్ళిపో బ్రో. ఐ రిక్వెస్ట్ యూ టు బి ఆన్ మ్యూట్. సో నౌ, సో చలో నౌ ఇప్పుడు మనం ఈ లైనెక్స్ ఏందో చూద్దాం. లైనెక్స్ ఏంటిది మీకు తెలిసిందే, ఆపరేటింగ్ సిస్టమ్. ఎస్ ఆర్ నో? ఇప్పుడు మిమ్మల్ని లైనెక్స్ అంటే యూ విల్ సే దట్ ఇట్ ఈస్ అ ఆపరేటింగ్ సిస్టమ్. సో వాట్ ఈస్ ఆపరేటింగ్ సిస్టమ్ గైస్? కెన్ ఎనీవన్ టెల్? సో వాట్ డూ యూ మీన్ బై ఆపరేటింగ్ సిస్టమ్? ఎందుకు మరి లైనెక్స్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ నేను నేర్చుకోవాలి? వేరే ఆపరేటింగ్ సిస్టమ్స్ లేవా? వీ హ్యావ్ విండోస్, మనం చిన్నప్పటి నుంచి విండోస్ వాడుతున్నాం. ఓకే, సో ఈ మధ్య మ్యాక్ కూడా పాపులర్ అయింది. ఓకే, సో దట్ ఈస్ అ ప్రిస్టేజ్, ఐఓఎస్. మరి లైనెక్స్ ఎందుకు నేర్చుకోవాలి? లైనెక్స్ మీదనే ఎందుకు చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈజ్ ఆపరేటింగ్ సిస్టమ్? సింపుల్గా చెప్పాలంటే ఆపరేటింగ్ సిస్టమ్ ఈజ్ అ ఇంటర్ఫేస్ బిట్వీన్ మ్యాన్ అండ్ మెషిన్. ఓకే, ఆపరేటింగ్ సిస్టమ్ ఈజ్ అ ఇంటర్ఫేస్ బిట్వీన్ మ్యాన్ అండ్ మెషిన్. సో మనిషికి మెషిన్కి, అంటే సర్వర్కి, కంప్యూటర్కి, వాట్ ఎవర్, మనిషికి మెషిన్కి అనుసంధానమే ఆపరేటింగ్ సిస్టమ్. ఎందుకంటే మీ మెషిన్ అనేది హార్డ్వేర్, దానికి తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, ఏం. ఓకే, సో జర్మనీ కూడా రాదు. సో నా మరి ఆ మెషిన్తో ఎలా కమ్యూనికేట్ కావాలి? సో దాంట్లో ఒక సాఫ్ట్వేర్ వేయాలి. ఆ సాఫ్ట్వేర్ ఈజ్ నథింగ్ బట్ ఆపరేటింగ్ సిస్టమ్. దట్ సాఫ్ట్వేర్ ఈజ్ నథింగ్ బట్ ఆపరేటింగ్ సిస్టమ్. 1 second, నాకు సౌండ్స్ వస్తున్నాయి. లెట్ మీ క్లోజ్ మై వాట్సాప్ సో దట్ వీ కెన్, యా ఫైన్.
So what is operating system? It's an interface between machine and man. It's an interface between user and hardware. ఓకే. సో మనిషికి మెషిన్కి అనుసంధానం. సో ఆ ఆపరేటింగ్ ఓకే ఆ హార్డ్వేర్తో మనం ఇంటరాక్ట్ కావాలి, ఆ హార్డ్వేర్కి ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలి అంటే మనం ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారా ఇవ్వాలి ఇన్స్ట్రక్షన్. ఇప్పుడు కూడా మనం జూమ్లో కమ్యూనికేట్ చేస్తున్నాం, పెయింట్లో నేను డ్రా చేస్తున్నా. నా ల్యాప్టాప్కి తెలియదు పెయింట్, నా ల్యాప్టాప్కి కలర్స్ ఏం తెలియవు. ఓకే, నా విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్కి తెలుసు ఇవన్నీ. ఓకే, దిస్ పెయింట్ ఏదైతే మీరు పెయింట్ చూస్తుండ్రో దిస్ ఇస్ విండోస్ కంపాటబుల్ అప్లికేషన్. జూమ్ ఏదైతే జూమ్ చూస్తుండ్రో ఇక్కడ ఇట్స్ ఎ విండోస్ కంపాటబుల్ అప్లికేషన్. ఓకే, ఇక్కడ వర్డ్ ప్యాడ్ నోట్ ప్యాడ్ కనిపిస్తుంది కదా, ఆర్ ఓకే మైక్రోసాఫ్ట్ వర్డ్, ఎక్సెల్, వాట్ ఎవర్, ఇవన్నీ విండోస్ కంపాటబుల్ అప్లికేషన్స్. సో ఆ విండోస్కి మనం చెప్తే ఆ విండోస్ హార్డ్వేర్తో ఇంటరాక్ట్ అవుతుంది. ఓకే, సో అలా అన్నట్టు. సో ఏమున్నాయి మరి మనకు తెలిసిన పాపులర్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఏమున్నాయి అంటే, సో వీ డూ హ్యావ్ మల్టిపుల్ ఆపరేటింగ్ సిస్టమ్స్. వీ హ్యావ్ విండోస్, వీ హ్యావ్ లినక్స్, వీ హ్యావ్ ఓకే సో విండోస్, లినక్స్, మ్యాక్, బ్లా బ్లా బ్లా. మరి లైనక్స్ ఎందుకు నేర్చుకోవాలి సార్, విండోస్ నేర్చుకోవచ్చు కదా, చిన్నప్పటి నుంచి మనం విండోస్ పైనే కదా నేర్చుకుంది అంటే, యా బికాజ్ లైనక్స్ ఈజ్ మోస్ట్ పాపులర్ ఇన్ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్. మీరు క్లౌడ్లో చూసుకుంటే 90% ఆఫ్ ద సర్వర్స్, క్లౌడ్లో 90% ఆఫ్ ద సర్వర్స్ ఆర్ యూజింగ్ లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే, ఈవెన్ దెర్ ఆర్ ఫ్యూ మీమ్స్ ఆల్సో. మీరు ఒకలా చూస్తే ఒక్క నిమిషం మీకు ఇప్పుడే చూపిస్తా లైవ్లో, గూగుల్లోకి వెళ్ళి ఓకే క్లౌడ్ లినక్స్ ఓకే సో యా సర్వర్స్ మీమ్స్ అని కొట్టండి. సి కనిపిస్తుందా? Can you see it? Yeah. Mom, what are clouds made of? Data, mostly Linux servers. So though it's a meme, but it's a reality. Okay. So మీరు ఇక్కడ చూడొచ్చు కూడా. సో ఇది చూడండి. సో ఈవెన్ యూ కెన్ సీ దిస్. డాడీ, వాట్ ఆర్ క్లౌడ్స్ మేడ్ ఆఫ్? లినక్స్ సర్వర్స్ మోస్ట్లీ. అంటే రేపు మీరు క్లౌడ్ ఇంజనీర్ కావాలి అంటే, క్లౌడ్ డెవాప్స్ ఇంజనీర్ కావాలి అంటే ఖచ్చితంగా మీకు ఏమొచ్చి ఉండాలి? లినక్స్ వచ్చి ఉండాలి. మీకు విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చినా కూడా 100% లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చి ఉండాలి. ఎందుకు సార్ లినక్స్కి అంత మరి అంటే, ఎస్ లినక్స్కి కొన్ని యూనిక్ ఫీచర్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటిది అంటే అది ఓపెన్ సోర్స్ అండి. లైనక్స్ అనేది ఓపెన్ సోర్స్. ఇప్పుడు మీకు లైనక్స్ ఫీచర్స్ చెప్తున్నా చూడండి. సో లైనక్స్ ఈజ్ ఓపెన్ సోర్స్. వాట్ డూ యూ మీన్ బై ఓపెన్ సోర్స్ అంటే దానికి మనీ పడదు. ఆ కోడ్ ఆల్రెడీ ఇంటర్నెట్లో మార్కెట్లో అవైలబుల్ ఉంది. ఓకే, ఈ లైనక్స్ని ఎవరైతే ఇంట్రొడ్యూస్ చేస్తారో వాని పేరు ఏంటి అంటే లైనస్ టోరవాల్డ్. లైనస్ టోరవాల్డ్, స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటే ఇగ్నోర్ చేయండి. ఓకే, దిస్ లైనక్స్ టోరవాల్డ్ అంటే వాడు ఏం చేసిండంటే ఈ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ని డిజైన్ చేసి ఆ కోడ్ని మొత్తం మార్కెట్లో పెట్టిండు, ఇంటర్నెట్లో పెట్టిండు. దాన్ని ఎవరైనా ఫ్రీగా వాడుకోవచ్చు, అవసరమైతే ఎన్హాన్స్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు నేను ఆ కోడ్ని తీసుకొని నేను ఏమైనా ఎక్స్ట్రా కొంచెం ఎన్హాన్స్మెంట్ చేసి నేను మధు లైనక్స్ అని రిలీజ్ చేయొచ్చు, కొత్త వర్షన్. ఓకే, బై ద వే ఈ కోడ్ ఎక్కడ ఉంటుంది? మీరు గూగుల్లో కొట్టండి. సో గూగుల్లోకి వెళ్ళి ఆల్ సో లైనక్స్ సోర్స్ కోడ్ అని కొట్టండి. యా ఇదే లైనక్స్ టోరవాల్డ్ యొక్క గిట్ హబ్ ఉంది, ఇందులో ఉంది చూడండి. ఓకే, ఇఫ్ యు ఆర్ సో టాలెంటెడ్ మీరు కూడా దీన్ని డౌన్లోడ్ చేసుకొని క్లోన్ చేసుకొని ఎన్హాన్స్ చేసి ఓకే సో మీ ఓన్ లైనక్స్ డిస్ట్రిబ్యూషన్ రిలీజ్ చేయొచ్చు. సో దిస్ గై ఈజ్ లైనక్స్ టోరవాల్డ్. ఓకే, లైనస్ టోరవాల్డ్ ఆయన పేరు మీద వచ్చింది లైనక్స్. బేసికలీ ఇది ఆపరేటింగ్ సిస్టమ్ కూడా అనొద్దు, టు బీ హానెస్ట్, దీన్ని కర్నల్ అనాలి. ఓకే, సో ఆపరేటింగ్ సిస్టంలో కీ కాంపోనెంట్ ఏంటి అంటే కర్నల్. ఓకే, ఇది కూడా మీకు చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో బేసికల్లీ ఆపరేటింగ్ సిస్టమ్కి కీ కాంపోనెంట్ ఏంటంటే కర్నల్. ఆపరేటింగ్ సిస్టమ్ లోపల కెర్నల్ ఉంటుంది. కెర్నల్ ఈజ్ హార్ట్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్. సో ఈ లైనక్స్ టోరవాల్డ్ ఏం చేసిండు అంటే ఆ కెర్నల్ని డెవలప్ చేసిండు, దాని సోర్స్ కోడ్ మొత్తం ఇంటర్నెట్లో పెట్టిండు. సో అప్పటి నుంచి రకరకాల కంట్రిబ్యూటర్స్ చూడండి, 5,000 మంది కంట్రిబ్యూటర్స్, ఇన్ఫాక్ట్ 5,000 కాదు 16,000 చేంజ్, ఇంతమంది కంట్రిబ్యూటర్స్ ఓపెన్ సోర్స్ కంట్రిబ్యూషన్ చేస్తుండ్రు. సో ఎవరైనా ఫ్రీగా వాడుకోవచ్చు, ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా ఇమ్మీడియట్లీ ఎవరో ఒకరు రిజాల్వ్ చేస్తారు. సో దట్స్ వై ఇట్స్ ఓకే, ఇట్స్ ఓపెన్ సోర్స్, ఫ్రీ అన్నట్టు రకంగా చెప్పాలి అంటే. సో ఫ్రీ అయితే సరిపోద్దా అంటే ఫ్రీ మాత్రమే కాదు, ఓకే ఇట్స్ సెక్యూర్, మోస్ట్ సెక్యూర్స్. ఇప్పుడు విండోస్కి వచ్చినట్టు అటాక్లు అంత అవసరం లేదు.
ఓకే, అంత ఈజీగా హ్యాకర్స్ దీనిలోకి లోపలికి వెళ్ళలేరు. ఓకే, సో ఎందుకంటే ఇది సిఎల్ఐ బేస్డ్. ఇది ఇందులో జియో ఎక్కువ ఉండదు, కమాండ్స్ ఉంటాయి. సిఎల్ఐ బేస్డ్, అంత ఈజీగా హ్యాక్ చేయలేరు. మోస్ట్ సెక్యూర్, మోస్ట్ రిలయబుల్. ఓకే, మోస్ట్ సెక్యూర్, మోస్ట్ రిలయబుల్ అండ్ మోస్ట్ స్టేబుల్ అండ్ ఓ రకంగా చెప్పాలంటే నియర్లీ జీరో డౌన్ టైం. అంటే ఇది మేబీ కరెక్టో కాదో, ఓకే ఎనీవే నేను లేమని ఎగ్జాంపుల్ చెప్తున్నా, టెక్స్ట్ బుక్ డెఫినేషన్ ఇవ్వట్లేండి బై ద వే. అంత ఈజీగా దీన్ని రీబూట్ చేయాల్సిన పని లేదు. నేను కొత్తలో అప్పట్లో వెన్ ఐ బిగిన్ మై స్టార్టెడ్ మై కెరీర్, మా ఆఫీస్లో ఏఐఎక్స్ అనే లైనక్స్ సర్వర్స్ ఉండేవి. ఏఐఎక్స్ అనే సర్వర్స్. ఓకే, అవి 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ల నుంచి కూడా రీబూట్ కాకపోయేది. మామూలుగా ఇప్పుడు మీరు విండోస్లో ల్యాప్టాప్లో ఏమైనా ప్రాబ్లం క్రియేట్ చేసినందుకు మీరు ఏం చేస్తారండి? ఇమ్మీడియట్లీ రీబూట్ చేస్తారు. ఎస్ ఆర్ నో? బట్ ఏఎక్స్ ఐ మీన్ సింపుల్గా లైనక్స్ సర్వర్స్ని మీరు రీబూట్ చేయరు. అంటే అసలు అది హంగే కాదు, 10 ఏళ్ల నుంచి 5 ఏళ్ల నుంచి ఆన్లో ఉండేవి. సో ఆల్మోస్ట్ జీరో డౌన్ టైం అన్నట్టే. అండ్ మల్టీ యూజర్ మోడ్. ఓకే, మల్టీ యూజర్ మోడ్ అండ్ ఫ్లెక్సిబుల్. సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఫీచర్స్ ఉన్నాయి. ఇక్కడ నేను మీకు లైనక్స్ సెషన్ తీసుకోవడం కాదు, సో మీకు దాని యొక్క ఫౌండేషన్ ఇవ్వడమే. సో చాలా ఉన్నాయి. సో లైనక్స్, సో అందుకే లైనక్స్ ఈజ్ హాట్ ఇన్ ద మార్కెట్. ఓకే, సో ఆల్ ప్రొడక్షన్ సర్వర్స్, సరే ఆల్ అనకన్నా 90% ఆఫ్ ద ప్రొడక్షన్ సర్వర్స్ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్నే వాడతాయి. సో అయితే మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, లైనక్స్ యూనిక్స్ ఒకటేనా అని. ఓకే, చాలా మంది ఇది ఒక కన్ఫ్యూజన్. సో యూనిక్స్ విన్నారా మీరు పేరు? సో లైనక్స్, యూనిక్స్ రెండు ఒకటేనా సార్? ఎప్పుడైనా విన్నారా మీరు? సో లైనక్స్ యూనిక్స్ ఒకటేనా? వాట్ డూ థింక్? నో. ఓకే, సో అంటే టెక్స్ట్ బుక్ డెఫినేషన్ ప్రకారం నో, బట్ నన్ను అడిగితే ఒకటే, లేమన్ లాంగ్వేజ్లో ఒకటే. ఎలా చెప్పొచ్చు అంటే లైనక్స్ ఈజ్ అ వేరియంట్ ఆఫ్ యూనిక్స్. ఓకే, డెల్టా ఈజ్ అ వేరియంట్ ఆఫ్ కరోనా, ఒమిక్రాన్ ఈజ్ అ వేరియంట్ ఆఫ్ కరోనా. అలానే లైనక్స్ ఈజ్ అ వేరియంట్ ఆఫ్ యూనిక్స్. లైనక్స్ ఈజ్ బిల్ట్ ఆన్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ యూనిక్స్. సో అంటే ఫస్ట్ లైనక్స్ లేదు, యూనిక్స్ ఉండే. ఓకే, సో యూనిక్స్ మళ్ళీ ఫ్రీగా, అంటే ఓపెన్ సోర్స్ కాదు. యూనిక్స్ అనేది కమర్షియల్ లైసెన్స్డ్ వర్షన్. యూనిక్స్ అనేది కమర్షియల్ లైసెన్స్డ్ వర్షన్. ఓకే, సో ఇది యూనిక్స్కి లైసెన్స్ కావాలి. అప్పట్లో అందరూ యూనిక్సే వాడేవాళ్ళు. సో లైసెన్స్డ్. సో ఇన్ఫ్యాక్ట్, సో అప్పట్లో అంటే ఈ లైనక్స్ రాకన్నా ముందు అందరూ యూనిక్స్ని వాడేవాళ్ళు. ఒక్కొక్క బ్రాండ్ ఒక్కొక్కటి ఇచ్చేది. ఇప్పుడు మీరు ఐబిఎం విన్నారు కదా? సో ఐబిఎం వాడు, మీకు తెలుస్తుంది ఐబిఎం వాడు వాని ఓన్ యూనిక్ సర్వర్ ఇచ్చేవాడు. దాని పేరు ఏంటిది అంటే ఏఐఎక్స్ సర్వర్స్. హెచ్పి వాడు వాని ఓన్ యూనిక్ సర్వర్ ఇచ్చేవాడు. దాని పేరు ఐ థింక్ హెచ్పి యూనిక్స్. అండ్ ఆల్సో సన్ అనే కంపెనీ ఉండేది, సన్ మైక్రో సిస్టమ్స్. ఓకే, వాళ్ళు సన్ సోలారిస్ ఇచ్చేవాడు. సో ఇలా ఎవరికి వాళ్ళు వాళ్ళ ఓన్ కమర్షియల్ లైనక్స్ లైసెన్స్ ఇచ్చేవాళ్ళు. ఓకే, ఇవన్నీ మళ్ళీ చాలా ఎక్స్పెన్సివ్. ఓకే, ఆర్డర్ పెట్టాల్సి వచ్చేది. అంటే ఇప్పుడు టీసీఎస్ కంపెనీ అలాంటి వాళ్ళు ఐబిఎంకి ఆర్డర్ పెడితే వాడు ఆ సర్వర్స్ని డెలివర్ చేసేవాడు ఆ డేటా సెంటర్కి. ఓకే, ఇప్పుడు నేను కూడా ఒక ఆన్ ప్రిమైసెస్ ఎన్విరాన్మెంట్ వాడితే ఈ డబ్బా కనిపిస్తుందా, ఇదే సర్వర్. ఓకే, సో ఆ సర్వర్తో ఇంటరాక్ట్ కావాలంటే మీకు ఆపరేటింగ్ సిస్టమ్ కావాలి. సో సో ఏం చేయాలి? ఈ ఐబిఎంకో, ఓకే, సో హెచ్పికో ఆర్డర్ పెడితే వాళ్ళు డెలివర్ చేసేవాళ్ళు. చాలా ఎక్స్పెన్సివ్, బట్ ఎస్ ఇంకా తప్పదు, సేఫ్ అండ్ సెక్యూర్ కాబట్టి వాడేవాళ్ళు యూనిక్స్ని. ఆ తర్వాత ఈ లైనస్ టోరా వాళ్ళు ఏం చేశాడు అంటే, వీడు సేమ్ ప్రిన్సిపల్స్ పైన వీడు ఓన్ కర్నల్ డెవలప్ చేశాడు. ఓకే, బేసికలీ కర్నల్ ఈజ్ హార్ట్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్, అందులో కీ కాంపోనెంట్. మీకు ఆర్కిటెక్చర్ కూడా చూపిస్తా. సో లైనస్ టోరా వాళ్ళు ఏం చేశాడు అంటే, ఓకే వాని ఓన్ ఇప్పుడు ఇట్లా ఐబిఎం ఏఐఎక్స్, హెచ్పి యూనిక్స్, సన్ సోలారిస్, సన్ సన్ సోలారిస్ ఎలా అయితే చేశాడో, ఈ లైనస్ టోరా వాళ్ళు వాని ఓన్ కర్నల్ తెచ్చి లైనెక్స్ అని పేరు పెట్టాడు. దానికి మళ్ళీ కమర్షియల్ చేయలే, ఫ్రీగా మార్కెట్లో వదిలిపెట్టాడు. సో అప్పటి నుంచి కంప్లీట్ రెవల్యూషన్ వచ్చింది. సో అందరు ఇంకా దీన్నే వాడుకోవడం స్టార్ట్ చేశాడు. సేమ్ ప్రిన్సిపల్స్ యూనిక్స్లో ఏవైతే ప్రిన్సిపల్స్ ఉన్నాయో అవన్నీ లైనక్సే ఇస్తుంది, దట్టు ఫ్రీగా ఇస్తుంది. సో అప్పటి నుంచి మార్కెట్ రెవల్యూషనలైజ్ అయింది. ఎవ్రీవన్ స్టార్టెడ్ యూజింగ్ లైనక్స్. సో దీంట్లో కూడా డిస్ట్రిబ్యూషన్స్ వచ్చాయి. ఎవరికి వాళ్ళు ఏం చేయొచ్చు, ఇప్పుడు నేనైనా సరే ఏం చేయొచ్చు,
లెట్స్ నేను ఇది తీసేస్తున్నా. సో నౌ వీ హ్యావ్ లైనెక్స్. సో లైనెక్స్లో ఎవరికి వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ చేయొచ్చు. సో రకరకాల డిస్ట్రిబ్యూషన్స్ వచ్చినాయి. ఏంటివి? సో ఉబంటు అని, ఓకే, డీబిఎన్ అని, ఫెడోరా అని, ఓకే, సో సెంటోఎస్ అని, ఓకే. ఇప్పుడు అమెజాన్ వాడు AWS వాడు అమెజాన్ లైనెక్స్ అని. అంటే ఏం లేదు, అమెజాన్ లినక్స్. సో దీన్నే, ఈ కోడ్నే ఎన్హాన్స్ చేయొచ్చు, మన ఇష్టం, అది రెడీగా కోడ్ ఉంది. దీన్ని ఎన్హాన్స్ చేసి, ఇప్పుడు నేను కూడా ఎన్హాన్స్ చేసి మధు లినక్స్ అని మార్కెట్లో వదులుతా. అవసరమైతే దానికి నేను పెయిడ్ వర్షన్ లా కూడా పెడతా. ఇప్పుడు రెడ్ హ్యాట్ కూడా ఏం చేసిండు, RHEL తెచ్చిండు. సో రెడ్ హ్యాట్ ఎంటర్ప్రైజ్ లైనక్స్. సో ఇలా, సో రకరకాల డిస్ట్రిబ్యూషన్స్ వచ్చినాయి. సో మార్కెట్ మొత్తం ఇంకా లైనక్స్ వచ్చింది. యూనిక్స్ మొత్తం ఆల్మోస్ట్ డౌన్ అయిపోయింది. మేబీ అప్పటి ఏమైనా లెగసీ ప్రాజెక్ట్స్ వాడుతుండొచ్చేమో, కానీ ఇప్పుడైతే ఎవరు వాటిని వాడట్లేరు, అందరూ లైనక్స్కి వచ్చేసారు. సో ఇప్పుడు మనం కూడా ఎఫెక్టివ్ క్లౌడ్ ఇంజనీర్, ఎఫెక్టివ్ డెవాప్స్ ఇంజనీర్ కావాలి అంటే ఫస్ట్ నేర్చుకోవాల్సింది ఏంటిది? లైనక్స్. వితౌట్ లైనక్స్ యూ కెనాట్ బి ఏ డెవాప్స్ ఇంజనీర్. సింపుల్గా చెప్పాలి అంటే యూ కెనాట్ బి ఏ క్లౌడ్ ఇంజనీర్. సో చాలా మంది అడుగుతారు, సార్ ఫస్ట్ క్లౌడ్ నేర్చుకోవాలన్నా డెవాప్స్ నేర్చుకోవాలన్నా అంటే అంతకన్నా ముందు లైనక్స్ నేర్చుకోవాలి. మీకు లైనక్స్ వస్తే ఏమైనా చేయొచ్చు. సో లైనక్స్ నేర్చుకుని యూ కెన్ స్టార్ట్ యువర్ జర్నీ విత్ AWS ఆర్ యూ కెన్ స్టార్ట్ యువర్ జర్నీ విత్ డెవాప్స్. ప్యారలల్లీ పోవచ్చు కావాలనుకుంటే, బట్ లైనక్స్ ఇస్ మస్ట్. సో మనం ఇప్పుడు ఈ 1 వీక్ ఏం చేయబోతున్నాం? లైనక్స్ పైన డీప్ డైవ్ చేయబోతున్నాం. ఓకే, 100 కమాండ్స్ చెప్తా. ఓకే, సో మీకు లైనక్స్ పైన ఎంత గ్రిప్ ఉంటే మీ ఫ్యూచర్ అంతా బాగుంటుందండి. ఓకే, ఐ హోప్ యూ గాట్ ఇట్. సరే, ఇప్పుడు మరి నెక్స్ట్ థింగ్ ఏంటిది? ఎక్కడ క్రియేట్ చేయాలి లైనక్స్ కమాండ్స్, ఎక్కడ ప్రాక్టీస్ చేయాలి? సరే, మీకు ఒక్కసారి ఇది కూడా చెప్తాను. లైనక్స్ ఆర్కిటెక్చర్ క్లోజ్, ఎక్కడ ఉంది? లైనక్స్ ఆర్కిటెక్చర్. ఓకే, సో సింపుల్గా ఎనీథింగ్, యూ కెన్ టేక్ ఎనీథింగ్. ఐ విల్ టేక్ దిస్ వన్. చూడండి లైనక్స్ ఆర్కిటెక్చర్ ఎలా ఉందో. సో ఇది లైనక్స్ ఆర్కిటెక్చర్. సో అప్లికేషన్ అంటే ఇప్పుడు మీ జూమ్ అప్లికేషన్ కానీ, పెయింట్ కానీ, ఎండ్ యూజర్, వీళ్ళందరూ ఫస్ట్ షెల్తో ఇంటరాక్ట్ అవుతారు. అంటే కమాండ్స్ ఏమైనా టైప్ చేస్తారు. సో అది బేసికలీ షెల్ కమాండ్ ఎక్కడికి పోతుంది? కర్నల్ దగ్గరికి వెళ్తుంది. బేసికలీ వాట్ ఈస్ కర్నల్? ఇట్స్ అ హార్ట్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్. సో బేసికలీ కర్నల్ విల్ ఇంటరాక్ట్ విత్ హార్డ్వేర్. ఓకే, మీ హార్డ్వేర్కి ఇవేం తెలియవు. ఓకే, సో ఈ తెలుగు, ఇంగ్లీష్, జర్మన్ ఏం రాదు. సో కర్నల్ ఇంటరాక్ట్ అవుతుంది. కర్నల్ సిగ్నల్స్ పాస్ చేస్తుంది, 0 1 0 1 బిట్స్ అండ్ బైట్స్. సో హార్డ్వేర్ ఏం చేస్తుంది? రెస్పాండ్ అవుతుంది. సో యువర్ హార్డ్వేర్ విల్, ఓకే, సో రెస్పాన్స్ టు, ఓకే, మీ హార్డ్వేర్ కర్నల్కి రెస్పాండ్ అవుతుంది. కర్నల్ షెల్కి రెస్పాన్స్ ఇస్తుంది. షెల్ నుంచి అప్లికేషన్ కనిపిస్తుంది. ఇప్పుడు నేను డ్రా చేస్తుంది కూడా అలానే డ్రా అవుతుంది. నేను పెయింట్లో డ్రా చేస్తున్నా, లేదంటే జూమ్ తోటి నేను డ్రా చేస్తున్నా. సో జూమ్ అనేది అప్లికేషన్. సో ఎనీవే ఇది విండోస్, లైనక్స్లో షెల్ ఉంటుంది. ఓకే, సో లైనక్స్లో షెల్ ఉంటుంది. కర్నల్ నుంచి హార్డ్వేర్. ఇప్పుడు విండోస్లో కూడా షెల్ లేకపోయినా నా GUI ద్వారా నేను చేస్తున్నా. సో జూమ్ నుంచి GUI ద్వారా డ్రా చేస్తున్నా, అది కర్నల్కి వెళ్తుంది, హార్డ్వేర్ అక్కడ నుంచి మళ్ళీ రెస్పాన్స్. ఇంతే, ఇంతకు మించి ఆలోచించకండి. మీరు ఒకవేళ CSC బ్యాక్గ్రౌండ్, MCA బ్యాక్గ్రౌండ్ అయితే దీనిపైన మీకు ఒక సెమిస్టర్ ఉంటుంది. ఆపరేటింగ్ సిస్టమ్, దానిపైన రకరకాలు ఉంటాయి. మనకంత అవసరం లేదు. ఈ యూటిలిటీస్ అన్న, అప్లికేషన్ అన్న అంతా ఒకటే. మీరు మీ సైడ్ నుంచి చూడండి, మీరు అంత కావాలి అనుకుంటే చెక్ చేసుకోండి. ఓకే, సో ఈ డివైస్ మేనేజ్మెంట్ అవన్నీ అంత అవసరం లేదు. ఓకే గైస్, సో నా ఇప్పుడు మనం ఏంటి అంటే, ఓకే ఇదంతా బాగుంది, మరి లైనక్స్ని ఎక్కడ ప్రాక్టీస్ చేయాలి? లైనక్స్ ప్రాక్టీస్ చేయాలంటే మీకు ఒక సర్వర్ కావాలి. ఆ సర్వర్లో లైనక్స్ ఓఎస్ని ఇన్స్టాల్ చేయాలి. ఆ తర్వాత కమాండ్స్తో ప్రాక్టీస్ చేయాలి. మరి ఆ OS ఎక్కడుంది? ఓకే, ఆ సర్వర్ ఎక్కడ తెచ్చుకుందాం? సో మీకు రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, మీ ల్యాప్టాప్లోనే లైనక్స్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఓకే, మీ ల్యాప్టాప్లోనే లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు, మీ విండోస్ తీసేసి. లేదంటే ఎక్స్ట్రాగా విండోస్తో పాటు డ్యూయల్ OS లాగా లైనక్స్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. లేదు అంటే దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ VMware వర్క్ స్టేషన్. VMware వర్క్ స్టేషన్, దాంట్లో మీరు మీ డివిజన్ చేసుకోవచ్చు, మల్టిపుల్ లైనక్స్ సర్వర్స్ని, VMస్ని క్రియేట్ చేయొచ్చు. బట్ ఇవన్నీ ఓల్డ్ ఫ్యాషన్ అండి, ఇలా అవసరం లేదు. మనం క్లౌడ్లో ప్రాక్టీస్ చేద్దాం. సో ట్రెండింగ్లో ఉన్నది ఏంటిది? క్లౌడ్. సో ఏం చేద్దామంటే,
ఈ మన ల్యాప్టాప్లో కాదు, డైరెక్ట్లీ ఎలాగో ఏడబ్ల్యూఎస్ వాడు ఫ్రీ టైర్ అకౌంట్ ఇస్తుండు. ఏడబ్ల్యూఎస్ వాడు ఫ్రీ టైర్ అకౌంట్ ఇస్తుండు. ఆ అకౌంట్లో ఓకే మనం ఏం చేద్దాం, ఏడబ్ల్యూఎస్లో ఒక ఫ్రీ టైర్ అకౌంట్ క్రియేట్ చేద్దాం. ఆ అకౌంట్లో సర్వర్ క్రియేట్ చేద్దాం. ఆ సర్వర్కి కనెక్ట్ అయ్యి లైనెక్స్ ప్రాక్టీస్ చేద్దాం. దీనివల్ల బెనిఫిట్ ఏంటిది, లైనెక్స్ కమాండ్స్ ప్రాక్టీస్ అవుతాయి, క్లౌడ్ కూడా హ్యాండ్స్ ఆన్ అవుతుంది. ఓకే, మీది విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అయినా, లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అయినా, మ్యాక్ ఓఎస్ అయినా లోకల్లీ ప్రాక్టీస్ అవసరం లేదు, డైరెక్ట్లీ క్లౌడ్లో అటాక్ చేద్దాం. ఓకే, సో క్లౌడ్లో అకౌంట్ క్రియేట్ చేద్దాం, ఏడబ్ల్యూఎస్ క్లౌడ్లో. ఆ క్లౌడ్లో సర్వర్ క్రియేట్ చేద్దాం ఆ అకౌంట్లో, అక్కడ ప్రాక్టీస్ చేద్దాం. గాట్ ఇట్ ఎవ్రీవన్? ఓకే, చలో నౌ టేక్ బ్రేక్. మనం బ్రేక్ తర్వాత ఏం చేద్దాము అంటే లైవ్లో ఒక క్లౌడ్ అకౌంట్ క్రియేట్ చేద్దాం. మీలో ఎవరికైనా క్లౌడ్ అకౌంట్ లేదా? లేదు అంటే చెప్పండి, నేను మీకు లైవ్లో క్రియేట్ చేసి ఇస్తాను. బట్ దీనికి ఏం కావాలి అంటే క్రెడిట్ కార్డు కావాలి. ఈవెన్ డెబిట్ కార్డుతో కూడా క్రియేట్ అవుతుంది. సో డోంట్ థింక్ లైక్ మనీ కట్ అవుతుంది అని కాదు, మీరేం మనీ పే చేయాల్సిన పని లేదు. బట్ వాడు సేఫ్ సైడ్ మీ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ అడుగుతాడు. మీలో ఎవరికైనా క్లౌడ్ అకౌంట్ లేదు, క్రెడిట్ కార్డ్ ఉంది అంటే మీదే క్రియేట్ చేస్తా లైవ్లో. లేదు అంటే నేను ఇంకో అకౌంట్ క్రియేట్ చేస్తా. సో ఓకే, నౌ యూ హ్యావ్ 5 minutes టైం. మీలో ఎవరికైనా లైవ్లో అకౌంట్ క్రియేట్ చేయాలనుకుంటే నాకు చెప్పండి, ఐ విల్ క్రియేట్. ఓకే, నాగబాబు, వుడ్ యూ లైక్ టు క్రియేట్ యువర్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్? 2 rupees కట్ అయితే అంతే. నాగబాబు, రేజ్ యువర్ హ్యాండ్, ఐ విల్ గివ్ యూ. నాగబాబు, నాగబాబు, కెన్ యూ టాక్? Yes, bro. I have. ఓకే, ఏమేమి కావాలి అంటే ఓకే, ఒక క్రెడిట్ కార్డ్ కావాలి. మీరు నాకు మీ క్రెడిట్ కార్డ్ నాకు పర్సనలీ ఒక్కసారి వాట్సాప్ చేయండి. ఓకే, సో మీకు ఒక Yeah. ఓటీపీ వస్తుంది. డోంట్ వరీ, యువర్ అకౌంట్, యువర్ క్రెడిట్ కార్డ్ ఈజ్ సేఫ్ అండ్ సెక్యూర్. అది రికార్డ్ కూడా చేయము అండ్ షేరింగ్ కూడా ఎవరికి చేయము. అండ్ ఎనీవే మీకే ఓటీపీ వస్తుంది. 2 rupees కట్ అయితే ఆ 2 rupees కూడా మీకు మళ్ళీ క్రెడిట్ బ్యాక్ అవుతాయి. మీకు ఎనీవే Yeah. నేను బ్రేక్ తర్వాత చెప్తా. సో మీ మెయిల్ ఐడి కావాలి, Yeah. ఆ మెయిల్ ఐడికి యాక్సెస్ ఉండాలి. క్రెడిట్ కార్డ్ నాకు ఒక్కసారి వాట్సాప్ చేయండి. కెన్ యూ డూ Yeah, దట్? sure. bro. Fine. Yeah, yeah. Yes. Now take 5 minutes break. We will connect after 5 minutes. No one should drop. Yeah. Chalo, I'll see you after 5 minutes. My dear friends, brothers and sisters, are you all back? Yes? Okay, great. Yep, yes. Okay. Now, ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే సో నాగబాబుది క్రియేట్ చేద్దాం. సో తన మెయిల్ ఐడి నా దగ్గర ఉంది. వాట్ ఐ విల్ డూ, let me open my notepad. ఓకే, సరే, ఇది తన మెయిల్ ఐడి. ఓకే, నాగబాబు మెయిల్ ఐడి. సో నాగబాబు అకౌంట్ క్రియేట్ చేద్దాం. నాగబాబు ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ అకౌంట్ క్రియేట్ చేద్దాం. సో మీరు కూడా ఖచ్చితంగా క్రియేట్ చేసుకోవాలి. ఓకే, దీనికి రిక్వైర్మెంట్ ఏంటిది, ఖచ్చితంగా మెయిల్ ఐడి కావాలి. అండ్ ఏడబ్ల్యూఎస్ వాడు ఏం చేస్తాడు అంటే సో హీల్ ఎక్స్పెక్ట్ సమ్ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ఆర్ డెబిట్ కార్డ్ డీటెయిల్స్. అయితే అన్ని డెబిట్ కార్డ్స్ వర్క్ కావు. సో నేను ప్రిఫరబుల్లీ చెప్పేది ఏంటిది అంటే గో విత్ క్రెడిట్ కార్డ్. ఒక 2 rupees ఏమో కట్ అవుతాయి, ఓకే, ఆర్ $1 ఏమో కట్ అవుతుంది అనుకుంటా. సో మళ్ళీ అది 1-2 daysలో క్రెడిట్ బ్యాక్ కూడా అవుతాయి. ఏడబ్ల్యూఎస్ వాడు మీకు చెప్పకుండా 1 rupee కూడా డెబిట్ చేయడు, యాజ్ పర్ ఆర్బీఐ. ఓకే, యాజ్ పర్ ఆర్బీఐ గైడ్ లైన్స్ డైరెక్ట్లీ క్రెడిట్. ఓకే, ఈ ఏడబ్ల్యూఎస్ వాళ్ళు క్లౌడ్ వెండర్స్ కట్ చేయడానికి వాళ్ళకి యాక్సెస్ ఉండదు. ఈవెన్ లెట్స్ మీకు బిల్లు పడ్డా, ఫస్ట్ ఆఫ్ ఆల్ బిల్లు పడదు. 1 year ఫ్రీ ఉంది మీకు, 1 year ఫ్రీ టైర్ అకౌంట్ క్రియేట్ చేస్తాం. సరే మీరు ఏమైనా మిస్యూజ్ చూసి బిల్లు పడింది అనుకుందాం, పడదు. సరే పడ్డా కూడా ఏడబ్ల్యూఎస్ వాడు డైరెక్ట్లీ మీ కార్డులో నుంచి డబ్బులు తీసుకోడు, మీరు పే చేస్తేనే వాడు తీసుకుంటాడు. సో పే చేయకపోతే ఏం చేస్తాడు అంటే వెయిట్ చేసి అకౌంట్ని సస్పెండ్ చేస్తాడు తప్ప మీ దగ్గర నుంచి డబ్బులు తీసుకోడు. ఓకే, సో మీరు ఎక్సెప్ట్ ఆటో డెబిట్ పెడితే తప్ప. సో డోంట్ పుట్ ఆటో డెబిట్ ఆప్షన్ లాంటివి ఏమైనా ఉంటే ఎనబుల్ అస్సలు చేయకండి. డోంట్ పుట్ ఆటో డెబిట్. అండ్ ఆల్సో సరే హెవీగా బిల్లు పడ్డది అనుకుందాం. ఓకే,
హెవీగా బిల్లు పడ్డది, మీరు అకౌంట్ని సస్పెండ్ చేయాలనుకోవట్లేరు. డోంట్ వరీ, బిల్లు కట్టకపోయినా పర్లేదు. ఫస్ట్ టైం, ఓకే, వెరీ ఫస్ట్ టైం ఎప్పుడైతే మీరు ఎప్పుడైనా కావాలి అనుకుంటే బిల్ని వేవ్ ఆఫ్ కూడా చేసుకోవచ్చు. రుణమాఫీ పథకం కూడా ఉంది. యూ నీడ్ టు ఎక్స్ప్లెయిన్ దట్ ఐఎమ్ ఏ స్టూడెంట్, ఐ డోంట్ నో, అన్నోయింగ్లీ ఆర్ ఫర్ సమ్ రీజన్, ఓకే, అన్ఎక్స్పెక్టెడ్లీ యూజ్డ్ ఇట్, ఓకే, బిల్లు వచ్చింది, ప్లీజ్ వేవ్ ఆఫ్ చేయమంటే ఏడబ్ల్యూఎస్ వాడు జనరస్గా, లిబరల్గా వేవ్ ఆఫ్ చేస్తాడు. ఓకే, మీరు చెప్పొద్దు, కానీ మా ఇన్స్టిట్యూట్ నుంచి మేము ఎన్నోసార్లు వేవ్ ఆఫ్ చేసుకున్నాం, కొన్ని వేల బిల్లు వేవ్ ఆఫ్ చేసుకున్నాం. బట్ యూ షుడ్ నో దట్ టాక్టిక్, అంతే. సరే, ఓకే, అది కూడా ఎప్పుడు వేవ్ ఆఫ్ చేసుకోండి, 100-200 బిల్లుకు వేవ్ ఆఫ్ చేసుకోకండి. క్యూబర్నెటిస్ అలాంటి హై ఎండ్ కాన్సెప్ట్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఫ్రీ టైర్ అకౌంట్ కిందికి రావు ఆ సర్వీసెస్, అప్పుడు వేవ్ ఆఫ్ చేసుకోండి. బట్ అదర్వైజ్ సో 1 ఇయర్ పాటు ఫ్రీగానే వాడుకోవచ్చండి. నేను చెప్పినట్టు ప్రాక్టీస్ చేస్తే మీకు 100 రూపాయలు కూడా బిల్ పడదు. ఓకే, సో ఫైన్, కూల్, చలో లెట్స్ క్రియేట్ ద అకౌంట్. So what I'll do AWS ఫ్రీ టైర్ అకౌంట్ క్రియేషన్ కొడుతున్నా. మై వే ఆఫ్ టీచింగ్ ఈజ్ ఆల్వేస్ నేను గూగుల్ నుంచే మీకు చూపిస్తా. రేపు మీరు జాబ్లో వచ్చిన తర్వాత సరే ఇలానే చేసేటట్టు. సో ఏమని పెడుతున్నా చూడండి, 1 or 2 లింక్స్ ఓపెన్ చేస్తా, ఇవన్నీ క్లోజ్ చేస్తున్నా, క్లోజ్. చూడండి, AWS ఫ్రీ టైర్, గెయిన్ ఫ్రీ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ విత్ AWS products and services. సో క్లిక్ ఇట్, క్రియేట్ ఫ్రీ టైర్ అకౌంట్, అదైనా ఓకే, ఇక్కడ కూడా అదే ఉంది. ఫైన్, క్రియేట్ ఫ్రీ టైర్, క్రియేట్ a free account, create it. He is giving so it will ask you email address. సో తన ఈమెయిల్ అడ్రస్ ఏంటిది, ఇది na58@gmail.com. ఓకే, అకౌంట్ నేమ్ ఏం పెడదాం, నా యూనిక్ ఉండాలి అది, మళ్ళీ తర్వాత మార్చుకోవచ్చు కూడా, యూ కెన్ చేంజ్ దిస్. ఓకే, ఇదేమో మెయిల్ ఐడి, ఇదేమో అకౌంట్ నేమ్. వెరిఫై ఈమెయిల్ అడ్రస్. సో యూ విల్ గెట్ ఓకే, సో కన్ఫర్మ్ యు ఆర్ మేకింగ్ షూర్. ఓకే, మీకు ఒక కోడ్ వచ్చిందండి నాగబాబు, వెరిఫై. సో ఫస్ట్ మెయిల్ వెరిఫికేషన్ అయింది, కూల్. నా పాస్వర్డ్ పెట్టుకోమంటుంది. సో నేను ఏదో ర్యాండమ్ పాస్వర్డ్ పెడితే మీరు మళ్ళీ మార్చుకోండి నాగబాబు. సో నేను ఏం పెడుతున్నా అంటే పాస్వర్డ్ ఓకే, మళ్ళీ మీరు మార్చుకోవచ్చు, కన్ఫర్మ్ పాస్వర్డ్, దిస్ ఈజ్ పాస్వర్డ్, మీరు మళ్ళీ మార్చుకోండి, ఇట్స్ ఓకే, కంటిన్యూ. సో సైన్ అప్ ఫర్ AWS. సో ఎందుకు వాడదాం అనుకున్నా, హౌ డు యూ ప్లాన్ టు యూజ్ AWS? పర్సనల్ అని పెట్టండి. సరే నేను మర్చిపోయి బిజినెస్ పెట్టినా పర్వాలేదు, వాడేమనుకోడు, పర్సనల్ పెట్టండి. సో ఫ్రీ టైర్ ఆఫర్ చూడండి, ఆల్వేస్ ఫ్రీ. ఎవరు అడుగుతున్నారు కదా డ్యూరేషన్ ఎంత, ఆల్వేస్ ఫ్రీ, నెవర్ ఎక్స్పైర్స్. సో ఓకే, బేసికల్లీ మీరు వాడేది ఇది 12 months ఫ్రీ. కొన్నిటికేమో ఆల్వేస్ ఉంటాయి, కొన్నేమో 12 months. బట్ ఇది మనం మెయిన్గా చూసేది. సో 12 months ఫ్రీ. ఫుల్ నేమ్ ఏంటిది, నాగబాబు. ఓకే, సో ఇండియా, ఇండియా. ఓకే, సో మీ మొబైల్ నెంబర్, రీజియన్ ఇండియా. ఓకే, అడ్రస్ ఏదైనా పెట్టుకోవచ్చు, ఇట్స్ నాట్ అ పాస్పోర్ట్ వెరిఫికేషన్. సో నేను ర్యాండమ్గా పెట్టేసా, ఆర్ఎల్స్ మీరు ప్రాపర్గా కూడా ఇచ్చుకోవచ్చు, ఇట్స్ అప్ టు యూ. సో అగ్రీ అండ్ కంటిన్యూ. నో థ్యాంక్స్, ఐఎమ్ నాట్ సేవింగ్ ఇట్. ఓకే, నౌ నేను ఏం చేస్తున్నానంటే రికార్డింగ్ ఆపేస్తున్నా, ఆర్ఎల్స్ నేను ఏం చేస్తున్నానంటే నేను నౌ యు ఆర్ నాట్ సీయింగ్ రైట్, మీకు కనిపిస్తుందా ఇప్పుడు ఇది ఈ స్క్రీన్? No, bro, not visible. ఓకే, సో నేను తన డెబిట్ కార్డ్ డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేస్తున్నా, సారీ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తున్నా. సో వాట్ ఐఎమ్ డూయింగ్, మీరు జస్ట్ వినండి చాలు.
So it is asking me billing country India. So credit card or debit card information and credit card number type చేస్తున్నా. So he already shared me, personally share చేశాడు. So yeah, let me type. ఓకే, సో నేను తన క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ టైప్ చేస్తున్నా. ఓకే, సో తన కార్డ్ మీద అన్ని డీటెయిల్స్ ఉన్నాయి, ఎక్స్పైరీ డేట్ అవన్నీ మామూలుగా రెగ్యులర్ గానే. సో సివివి టైప్ చేస్తున్నా. దెన్ కార్డ్ హోల్డర్ నేమ్ దాసరి భాస్కర్ రావు అంట. ఇట్స్ ఓకే, దాసరి రావు. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ సేవ్ కార్డ్ అండ్ చార్జ్ ఆటోమేటికలీ ఫర్ ఫ్యూచర్ పేమెంట్స్ అని ఉంది. అది మాత్రం చెక్ చేయకండి. డోంట్ ఎనబుల్ ఆటో డెబిట్, చార్జ్ ఆటోమేటికలీ ఫర్ ఫ్యూచర్ పేమెంట్స్ అనే ఒక ఆప్షన్ ఇక్కడ వస్తుంది. డోంట్ చెక్ ఇట్. ఓకే, సో డోంట్ చెక్ ఇట్. సో ఈ మ్యాండేట్స్ సపోర్ట్ చేయకండి. జనరల్ సపోర్ట్ కూడా ఉండదు ఇండియన్ రూల్స్ ప్రకారం, బట్ ఒకవేళ ఉన్నా కూడా మీరు దాన్ని ఎనబుల్ చేయకండి. బిల్లింగ్ అడ్రస్, యూజ్ మై కాంటాక్ట్ అడ్రస్. సో డూ యూ హ్యావ్ ఎ పాన్ అంటే నేను నో అని పెట్టాను. ఎస్ పెట్టినా పర్వాలేదు. సో దానికోసం మీరు పెద్దగా వరి కావాల్సిన పని లేదు. పాన్ ఉందా, పాన్ లేదా, మీకు బిల్లే పడదు, భయపడాల్సిన పని ఏం లేదు. వెరిఫై అండ్ కంటిన్యూ. ఓకే, సో నేను తన డీటెయిల్స్ ఎంటర్ చేశాను, కంటిన్యూ కొట్టాను. యా, సో ఇక్కడ ఓటీపీ వస్తుంది. సో లెట్ మీ షేర్ దిస్ అగైన్. సో యుల్ సీ సంథింగ్ లైక్ దిస్. సో ఈ నెంబర్కి ఓటీపీ వెళ్ళిందంట. ఓటీపీ చెప్పు బ్రో. 26 26 yeah, so that's it. Account is being created. Sign up for AWS. Confirm your identity. Primary purpose of account registration. ఏం పెడదాం? పర్సనల్ పెట్టుకోండి ఆర్ అదర్ పెట్టుకోండి. ఓనర్షిప్ టైప్ పార్ట్నర్షిప్ ఇండివిజువల్ అని పెట్టుకోండి. మీరు తెలుసు తెలియక వేరేది పెడితే నష్టమేం లేదు. వీళ్ళు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తున్నారు, ముందు చేయకపోయే వాళ్ళు ఈ మధ్య చేస్తున్నారు. సో ఇండియా డాక్యుమెంట్ టైప్ పాన్ కార్డు, ఓటర్ ఐడి, మీ ఇష్టం. సో విచ్ వన్ షుడ్ ఐ సెలెక్ట్ బ్రో? నాగబాబు. పాన్ కార్డ్ యూ కెన్ సెలెక్ట్. సరే, సో ఇది కొంచెం మీ డీటెయిల్స్ చెప్పండి. పాన్ కార్డ్ పైన 0510 0510 1998 1998 05 10. మంత్ 10th మంత్ బ్రో, 10th మంత్ 10th month 05 EE front of the permanent account number. The file must be in PDF. I can send. ఓకే, ఈ మధ్య ఇవన్నీ రూల్స్ టైట్ చేశారు. ఓకే, సో ఇంతకు ముందు ఇవేం ఉండకపోయేవి. చూస్ ఫైల్ నాకు వాట్సాప్ చేయగలుగుతావా? ఉందా రెడీగా? రెడీగా ఉంది. ఒక్కసారి నాకు వాట్సాప్ చేయి. షేర్ చేసి నాకు జస్ట్ వాట్సాప్ చేయి, నేను డౌన్లోడ్ చేసుకుని ఇప్పుడు అప్లోడ్ చేస్తాను. షేర్ చేస్తావా? షేర్ చేసి రాలేదు కదా? సెండ్ మీ ఇన్ వాట్సాప్. షూర్. ఓకే, సో తన పాన్ కార్డ్ని నేను అప్లోడ్ చేస్తున్నా. సో నా వాట్సాప్లో షేర్ అయింది, వచ్చింది, నేను డౌన్లోడ్ చేసుకున్నా. చూస్ ఫైల్,
సో ఇదే ఇందాక తను చేసింది డౌన్లోడ్స్. మ్యూట్లోకి వెళ్ళి బ్రో, మ్యూట్లోకి వెళ్ళి. యా డన్. సో కంటిన్యూ. That's it. So this is the way you will create. Sign up for AWS. Again ఇది అడుగుతుంది confirm your identity. So నంబర్ చెప్పు. 91. Yeah. So, మళ్ళీ ఒకసారి నంబర్ చెప్పు. ఇదేనా? అది కాదు బ్రో 91825 91 91825 825. ఓకే. సో someone help me. ఒక్క క్వశ్చన్. ఒక్క నిమిషం ఇది అయిపోయాయండి. someone help me. ఇది ఏమై ఉండొచ్చు? FBGN స్మాల్ FBGN 8Z 2 అనుకుంటా సార్. Z ఇట్స్ నాట్ 2 ఏమో Z అనిపిస్తుంది. Z 2 ఇట్స్ జెడ్ బ్రో. Z స్మాల్ Z క్యాపిటల్ Z. పక్కన ఆడియో ఉంది కదా, అది ప్లే చేయండి లేకపోతే. ఓకే యా ఆడియో అది రాదు ఇంకా. ఒక నిమిషం. వేరే ఆల్ రైట్. సో ఏమొచ్చింది మళ్ళీ? 80 కంటిన్యూ. మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్. అచ్చా ఓకే. నా ఇక్కడికి రండి అందరూ. సో సైన్ అప్ ఫర్ AWS. సో మీరు ఇక్కడ రకరకాల ప్లాన్స్ ఉంటాయి. మనం వాడేది ఫ్రీ. ఓకే, మనం నేర్చుకునేది వీఆర్ స్టూడెంట్స్ ఆఫ్ డెవాప్స్, స్టూడెంట్ ఆఫ్ AWS. సో ఇవేం తీసుకోకండి, పర్ మంత్ ఛార్జ్ పడుతుంది. సో సెలెక్ట్ దిస్ వన్, బేసిక్ సపోర్ట్ ఫ్రీ వన్ అండ్ కంప్లీట్ సైన్ అప్. దాట్స్ ఇట్. ఓకే. సో ఈ AWS అకౌంట్ యాక్టివేట్ కావడానికి కూడా 24 hours పట్టుద్ది. సో వాట్ ఐ రిక్వెస్ట్ మీరందరూ ఈ సెషన్ అయిపోయిన వెంటనే ఫస్ట్ AWS అకౌంట్ క్రియేట్ చేసుకోండి. చూడండి, కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ ఫర్ సైనింగ్ అప్ విత్ AWS. గో టు AWS మేనేజ్మెంట్ కన్సోల్. ఇక్కడ మీరు క్రియేట్ చేసుకున్నారు కదా యూజర్ నేమ్, పాస్వర్డ్, ఇది మెయిల్ ఐడి, ఇది పాస్వర్డ్. సో మీరు లాగిన్ కావచ్చు. డైరెక్ట్లీ లాగిన్ అయిపోయాడు నాగబాబు. సో లేదు ఒకసారి సైన్ అవుట్ కావాలి అంటే సైన్ అవుట్, లాగిన్ కావచ్చు. సైన్ అవుట్. సో మెయిల్ ఐడి, ఓకే సైన్ అవుట్. ఇప్పుడు సైన్ ఇన్ కావాలి. సైన్ ఇన్, ఇంతకుముందు అకౌంట్ క్రియేట్ చేసుకోండి, సైన్ అప్ అయ్యండు, ఇప్పుడు సైన్ ఇన్ అవుతుండు. ఇలా వస్తే ఇది సెలెక్ట్ చేయొద్దు. మీరు రూట్ యూజర్ ఈమెయిల్, యు ఆర్ ఎ రూట్ యూజర్. సో రూట్ యూజర్ ఈమెయిల్. సో mention the mail ID. Next, mention the password. Sign in. You may change Nagababu password. Yeah. Mali code వచ్చింది బ్రో నీకు, 2-factor authentication. Nagababu. నాట్ యెట్ రిసీవ్డ్. ఓకే, ఎనీవే సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా. సో ఇలా వస్తుంది. సో టాస్క్ ఫర్ యూ, మీరందరూ మీ AWS అకౌంట్ క్రియేట్ చేసుకోండి. అయితే ఈ ప్రాసెస్ లో మీకు ఎర్రర్స్ వచ్చే అవకాశం ఉంది. 7 డబ్బు. చెప్పండి. 7 వెరిఫై అండ్ కంటిన్యూ. యా దట్స్ ఇట్ గైస్. ఇలా వస్తుంది. సో బట్ యా ఇది యాక్టివేట్ కావడానికి కూడా ఒక 24 hours పట్టుద్ది. సో మీరేం చేయండి అంటే క్రియేట్ అయిన తర్వాత జస్ట్ ఎక్స్ప్లోర్ చేయండి. ఇందాక నేను సర్వీసెస్ చెప్పిన కదా, ఒక సర్వీస్ 2 సర్వీస్ కాదు, 200+ సర్వీసెస్ ఉన్నాయి చూడండి ఇక్కడ. సో నేను జస్ట్ సర్వర్, ఓకే, సో డేటాబేస్ అన్నా కానీ ఇట్స్ నాట్ సర్వర్స్ డేటాబేస్, అనలిటిక్స్, బ్లాక్ చైన్, ఓకే, కంప్యూట్, కంటైనర్, డేటాబేస్, డెవలపర్, మెషిన్ లెర్నింగ్, IoT, గేమ్ డెవలప్మెంట్, ఫ్రంట్ ఎండ్, వెబ్, మొబైల్, మెషిన్ లెర్నింగ్, క్వాంటమ్ టెక్నాలజీ, రోబోటిక్స్, శాటిలైట్, సెక్యూరిటీ, స్టోరేజ్, నెట్వర్కింగ్, బ్లా 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 ఎన్నో ఉన్నాయి. అందులో మళ్ళీ సబ్ సర్వీస్ ఉన్నాయి. ఇప్పుడు నేను డేటాబేస్ క్లిక్ చేస్తే
ఇన్ని రకాల డేటాబేస్ సర్వీసెస్. ఓకే, కంప్యూటర్ క్లిక్ చేస్తే ఇన్ని రకాల కంప్యూటర్ సర్వీసెస్. మెషిన్ లెర్నింగ్ క్లిక్ చేస్తే ఇన్ని రకాల మెషిన్ లెర్నింగ్ సర్వీసెస్. సో టోటల్ 200+ ఉన్నాయి. అన్నీ మనం ఎక్స్ప్లోర్ చేయం, బట్ డెవాప్స్ ఇంజనీర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏవైతే ఇంపార్టెంటో అవన్నీ ఎక్స్ప్లోర్ చేపిస్తాను. అది నా బాధ్యత. ఓకే, నౌ టాస్క్ ఫర్ యూ, ప్లీజ్ క్రియేట్ చేసుకోండి. సో మీకు ఖచ్చితంగా క్రెడిట్ కార్డ్ కావాలి ఆర్ డెబిట్ కార్డ్ అన్నా ఉండాలి. సో కొన్నిసార్లు డెబిట్ కార్డ్ వర్క్ కాదు. అప్పుడు మీరు ఏం చేయాలి అంటే, సో వాట్ డూ యూ నీడ్ టు డూ? సో యూ నీడ్ టు కాల్ టు యువర్ కస్టమర్ కేర్. నాకు పింగ్ చేయకండి, నేనేం చేయలేను. సో మీ కస్టమర్ కేర్కి ఫోన్ చేసి ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ ఎనేబుల్ చేసుకోండి. ఈవెన్ క్రెడిట్ కార్డ్ కూడా అయినా అంతే. ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ ఎనేబుల్ చేసుకోండి, మాట్లాడండి, ఇట్లా నేను చేస్తున్నా రావట్లేదు, ఎనేబుల్ చేయండి అంటే వాళ్ళు చేస్తారు. సో కొన్నిసార్లు డెబిట్ కార్డ్ అప్పటికి ఇష్యూ చేస్తుంది. నౌ సెర్చ్ ఫర్ సమ్ క్రెడిట్ కార్డ్. మీ ఫ్రెండ్స్ ఎవరిదో అడగండి, ఆర్ మీ ఫ్యామిలీ, మీ పేరెంట్స్ అడగండి. డోంట్ వరీ, మనీ ఏం కట్ కావు, దట్ ఈస్ అష్యూర్డ్. ఓకే, సో మనీ కట్ కానప్పుడు భయపడాల్సిన పని లేదు. సో ఎవరో ఒకరిది అడిగి క్రియేట్ చేసుకోండి. సరే అప్పటికి ఇష్యూస్ వస్తున్నాయి అంటే 1 వీక్, ఓకే, 1 వీక్ ఇన్స్టిట్యూట్ సైడ్ నుంచి మేమే మీకు అకౌంట్ ఫ్రీగా ఇస్తాం. సో బట్ అది రెస్ట్రిక్టెడ్ అకౌంట్, నేను రికమెండ్ చేయను. ఎందుకంటే రెస్ట్రిక్టెడ్ అకౌంట్ కాబట్టి మీరు ఫ్రీగా ఎక్స్పెరిమెంట్ చేయలేరు. మీ ఓన్ అకౌంట్ అయితే మీరు ఫ్రీగా ఎక్స్పెరిమెంట్ చేయగలుగుతారు. సో బట్ ఇంకా తప్పని పరిస్థితుల్లో ఏమైనా ఇబ్బంది ఉంటే ఇన్స్టిట్యూట్ సైడ్ నుంచి 1 వీక్ మేమే ఫ్రీగా AWS అకౌంట్ ఇస్తున్నాం. అది రెస్ట్రిక్టెడ్ అకౌంట్ ఉంటుంది, బేసిక్ లైనెక్స్ ప్రాక్టీస్ కోసం వాడుకోవచ్చు. ఓకే, అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు పర్సనల్లీ పింగ్ చేయండి. ఓకే, అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఓకే, సో నా మొబైల్ నెంబర్కి పర్సనల్లీ పింగ్ చేయండి. ఐల్ హెల్ప్ యూ. ఓకే, సో ఐల్ హెల్ప్ యూ విత్ టెంపరరీ AWS అకౌంట్, రెస్ట్రిక్టెడ్ AWS అకౌంట్. సో బట్ ఈవెన్చువల్లీ మీరు క్లౌడ్ ఎక్స్పర్ట్ కావాలి, డెవాప్స్ ఎక్స్పర్ట్ కావాలంటే మీకు ఎప్పటికైనా అకౌంట్ కావాల్సిందే. వర్క్ ఆన్ ఇట్. ఓకే, సో రేపటి నుంచి ఏం చేస్తాం? రేపటి నుంచి మనం ఇందులో లైనెక్స్ సర్వర్ని క్రియేట్ చేస్తాం. మన అజెండా స్టార్టింగ్లో ఏంటిది? క్లౌడ్ కాదు, స్టార్టింగ్లో లైనెక్స్ని ఎక్స్ప్లోర్ చేయడం. సో ఈ 1 వీక్ ఆర్ ఈ 4-5 డేస్ లైనెక్స్ పైన డీప్ డైవ్ చేస్తాం. ఆ తర్వాత AWS సర్వీసెస్ పైన డీప్ డైవ్ చేస్తాం. సో ఇది అజెండా. దట్స్ ఆల్ ఫర్ టుడే. నౌ ఐఎమ్ ఓపెన్ ఫర్ క్వశ్చన్స్. ఇప్పుడు అడగండి మీ క్వశ్చన్స్, కన్సర్న్స్. 1 by 1 రేజ్ యువర్ హ్యాండ్స్. నేను అందరి హ్యాండ్స్ లోవర్ చేస్తున్నా. 1 by 1 రేజ్ యువర్ హ్యాండ్స్. ఐల్ గివ్ యూ. ఓకే, భరద్వాజ్ మాట్లాడండి. సార్ లైనెక్స్ ఓకే, సో AWS లైనెక్స్ ప్యారలల్ గా చెప్తారా? అంటే లేదు, ఫస్ట్ లైనెక్స్. ఓకే, సో ఫస్ట్ 3-4 గట్టిగా మాట్లాడండి. ఇందులో సర్వర్ క్రియేట్ చేస్తున్నారు కదా, AWS లోనే క్రియేట్ చేసేస్తున్నారు కదా డైరెక్ట్ గా, అందుకని అడుగుతున్నాను. సెపరేట్ గా లేదు, బేసిక్స్ గా సర్వర్ మట్టుకు క్రియేట్ చేయడం ఎలానో చెప్తాను AWS లో. ఓకే, సో ఆ EC2 ఇన్స్టాన్స్ మట్టుకు ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను. మళ్ళీ లైనెక్సే డిస్కస్ చేస్తాం ఒక 4-5 డేస్. మరి 4-5 డేస్ అయిపోయిన తర్వాత షెల్ స్క్రిప్ట్ కూడా అయిపోయిన తర్వాత AWS డిస్కస్ చేస్తాం. ఓకే, యా. అండ్ నౌ అదర్స్ who would like to talk? Otherwise we can wind up. Raise your hand. షెల్ అండ్ పైథాన్ కలిపి చెప్తారా అక్కడ? షెల్ అయితే మస్ట్ చెప్తాను, పైథాన్ ఇప్పుడు చెప్తాను, లేదంటే డెవాప్స్ టైంలో చెప్తాను, డిపెండ్స్, అది టైంని బట్టి. ఓకే, బట్ కోర్స్లో అయితే పార్ట్, డోంట్ వరీ. ఓకే, హూ రేజ్డ్ హ్యాండ్? సాయి. సాయి అడగండి. మీరు చెప్తున్నారు కదా, అది సార్ నుంచి అడ్వాన్స్డ్ ఉంటుందా, లేకుంటే కనుక ఈ కంటెంట్కి అవసరమైనది చెప్తారా? దేనికండి? షెల్ స్క్రిప్ట్కి కంటెంట్కి అవసరమైనదే ఉంటుంది. ఎందుకంటే షెల్, ఓకే, షెల్ ఈజ్ నాట్ ఎ 1 day టాస్క్, బట్ ఎంతవరకు అవసరమో డెవాప్స్ ఇంజనీర్కి అంతవరకు చెప్తాను. ఓకే, మెయిన్ మన ఫోకస్ డెవాప్స్ టూల్స్ పైన, లైనెక్స్ పైన, షెల్ పైన కాదు. ఓకే, బట్ యూ విల్ హ్యాండిల్, డోంట్ వరీ. మీరు యాజ్ ఎ డెవాప్స్ ఇంజనీర్ ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్తాను. మీరు దాన్ని ఎక్స్పెరిమెంట్ చేసుకుంటూ మీరు రేపు రియల్ టైం వర్క్ చేయగలుగుతారు. ఓకే, అది రెజ్యూమ్లో పెట్టుకోవచ్చా షెల్ స్క్రిప్ట్? పెట్టుకోవాలి కూడా, పెట్టుకుంటేనే కాల్స్ వస్తాయి. ఓకే, యా. శైలజ మాట్లాడండి మేడం. సార్ అది 2 డౌట్స్ ఉన్నాయండి. ఇది ఇప్పుడు నేను కొంచెం లేట్గా జాయిన్ అయ్యాను ఈ క్లాస్కి. రికార్డింగ్ సెషన్ ఏమన్నా ఉంటుందండి? ఉంటుందండి, ఇది ఇప్పుడు యూట్యూబ్ లో ఉంటుంది. యూట్యూబ్ ఎక్కడ ఉంది? మీరు యూట్యూబ్ లో మధు కిరణ్ డెవాప్స్ అంటే వస్తుంది.
ఒక 2-3 అవర్స్ యూట్యూబ్లో కొంచెం టైం పట్టుద్ది అప్లోడ్ చేయడానికి. 2 అప్పుడు 2 to 3 అవర్స్లో ఈ సెషన్ వస్తుంది, ఇంక్లూడింగ్ మీ వాయిస్ కూడా వస్తుంది. ఓకే సార్. అది 5 మంత్స్ కోర్స్ అన్నారు కదా ఇది? అంటే లైనెక్స్ 1 వీక్, తర్వాత షెల్ ఒకటి, ఇంకొకటి ఓకే. సో ఫైన్ డెవాస్ అండి. టూల్. ఏమేమి చెప్తానో మీకు చెప్తాను చూడండి. డూ ఐ హ్యావ్ దట్ మెటీరియల్? ఒక్క నిమిషం, ఇప్పుడే చూపిస్తా. సో మీకు అన్ని కవర్ అవుతాయండి. అంటే సింపుల్గా ఓకే, చెప్పాలంటే ఒకసారి సరే. డెమో వినండి. వాట్ ఐ ఓకే రిక్వెస్ట్ సార్. యూ, మీరు యూట్యూబ్లో మధుకిరణ్ డెవాప్స్లో ఒక్కసారి చూడండి, మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. ఓకే. సో ఓకే, మీరు ఓకే వీడియోస్లోకి వెళ్తే ఆర్ ప్లేలిస్ట్లోకి వెళ్ళినా కూడా వీడియోస్లోకి వెళ్తే ఒక 2 weeks బ్యాక్ నేను డెమో పెట్టాను. ఇది చూడండి, ఏమేం కవర్ ఓకే. అవుతాయి, డ్యూరేషన్ ఏంటిది, అన్ని ఇందులో డీప్గా డిస్కస్ చేశాను. నాకు ఓకే కాల్ సార్. చేయండి, ఇందులో మీకు ఏమైనా కన్సర్న్స్ ఉంటే నాకు డైరెక్ట్లీ మీరు కాల్ చేసేయండి. ఓకే సార్. ఓకే. సో బట్ అన్నీ కవర్ అవుతాయి. ఈవెన్ మీ కోర్స్ కంటెంట్ కూడా కావాలి అంటే డెమో ఓపెన్ చేస్తే ఆ డెమోలో మీరు కిందికి వస్తే ఇక్కడ కోర్స్ కంటెంట్ కూడా ఉంటుంది. సో సమ్వేర్ ఇందులో మిస్ అయినట్టుంది, బట్ ఏదో ఒక వీడియో ఉంటుంది కోర్స్ కంటెంట్, లేదంటే నేను మీకు షేర్ చేస్తాను. ఓకే సార్. ఓకే. సో ఇట్స్ ఓకే, లేదంటే ఇప్పుడు షేర్ చేస్తాను, ఆగండి ఒక్క నిమిషం. డెస్క్టాప్ బ్యాచ్ 16 ఇది కోర్స్ కంటెంట్. ఇందులో ఇంకా గిట్హబ్ యాక్షన్స్ యాడ్ చేయాలి. సో గిట్హబ్ యాక్షన్స్ కూడా కవర్ అవుతాయి. ఈ బ్యాచ్ నుంచి గిట్హబ్ యాక్షన్స్ కూడా కవర్ అవుతాయి. ఆర్గో సిటీ లాస్ట్ 2 బ్యాచెస్ నుంచి కవర్ అవుతుంది. సో ఈ బ్యాచ్కి షెల్ స్క్రిప్ట్, పైథాన్ స్క్రిప్ట్ యాడ్ చేసి, పైథాన్ స్క్రిప్ట్, షెల్ స్క్రిప్ట్, క్యూబర్నెటిస్ అడ్వాన్స్ పోతున్నాం. సో గిట్హబ్ యాక్షన్స్ కూడా కవర్ చేస్తున్నాం. అందుకే 4 months కాదు 5 months పెట్టాను. ఓకే సార్. ఓకే. ఓకే సార్. మీకు థ్యాంక్ యూ. లైవ్ ఇంటరాక్టివ్ సెషన్, డైలీ డౌట్ సెషన్స్ మార్నింగ్ ఈవినింగ్, అండ్ ఓపెన్ వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, కమ్యూనిటీ ఓకే సార్. ఇంటరాక్షన్ ఉంటుంది, వీక్లీ క్విజ్, అసెస్మెంట్స్, ట్రాక్స్ ఏవో ఒకటి ఉంటూనే ఉంటాయండి, డైలీ టాస్క్స్ ఉంటాయి, ఓకే 2 సార్. years రికార్డింగ్ వ్యాలిడిటీ ఉంటుంది. ఎవరైనా బ్యాచ్ రిపీట్ చేయొచ్చు లేదా బ్యాచ్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. 1 time అంటే 2 times అన్నట్టు. లైవ్ బ్యాచ్, దాంతోపాటు ఇంకోటి, మీరు ఒక్కసారి పేమెంట్ చేస్తే 2 batchesకి యాక్సెస్ ఉన్నట్టు. ఓకే సార్. అదర్స్ షెల్ వి వైండ్ అప్ ఆర్ యూ వాంట్ టు టాక్ ఎనీవన్? ఇప్పుడు అడగొచ్చు. రేజ్ యువర్ హ్యాండ్, ఎవరైనా మాట్లాడాలి అనుకుంటే రేజ్ యువర్ హ్యాండ్. క్రెడిట్ కార్డ్ అండ్ పాన్ కార్డ్ సేమ్ పర్సన్ యూజ్ చేయాలి నా సార్? అవును, క్రెడిట్ కార్డ్, పాన్ కార్డ్ అలా ఏం లేదు. క్రెడిట్ కార్డ్ ఎవరిదైనా వాడచ్చు, పాన్ కార్డ్ మీది వాడండి. ట్రై చేయండి ఇవన్నీ ఈ మధ్యలో. ఆల్ రైట్ గైస్, థ్యాంక్ యూ సో మచ్.